నమస్తే. వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 180వ ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చింది. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్లి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, ఈ వారం మనం నేషనల్ రౌండప్‌లోకి వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్‌మెంట్ ప్రేక్షకులకి. యాక్చువల్లీ నిన్న నేను క్షాత్రం ఎపిసోడ్‌లో కూడా నేను తెలియజేశాను. నేను 2 డేస్ అవుతుంది కరెక్ట్‌గా. నేషనలిస్ట్ హబ్ మనసా వాచా కర్మణ దేశహితం కోసం పనిచేస్తోంది. ఈ దేశహితం కోసం చేస్తూ ఉన్న ఈ ప్రయత్నంలో ఒక ప్రసార మాధ్యమం పాజిటివ్ జర్నలిజంని జాతీయవాద దృక్పథంతో కూడినటువంటి దేశభక్తి పూరితమైనటువంటి ఒక మాధ్యమంగా నేషనలిస్ట్ హబ్ ని ఇంతకాలం తీసుకుని వస్తూ ఉన్నాము. అందులో మీ అందరి ఆశీర్వాదాలు, సహాయ సహకారాలు ఎప్పటికప్పుడు మాకు కొనసాగుతూ వస్తున్నాయి. అండ్ వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని దేశహితం కోసం ఇంకొక బిగ్ ప్లాట్ఫామ్ లో ఒక శాటిలైట్ ఛానల్ కి సంబంధించినటువంటి వాతావరణంలో కూడా ఇదే స్ఫూర్తిని, ఇదే దేశభక్తి పూరితమైనటువంటి పాత్రికేయాన్ని మీకు అందించాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి ఒక ఆపర్చునిటీని నేను తీసుకున్నాను. అదేంటంటే 99 టీవీ అనే శాటిలైట్ ఛానల్లో సిఇఓగా నేను బాధ్యతలు స్వీకరించాను. జస్ట్ 2 డేస్ అవుతుంది. అండ్ ఆ ఛానల్లో ఈవెన్ సురేష్ కొచ్చాట్లి గారు, గిరిధర్ మామిడి గారు అండ్ అనేక మంది జాతీయవాదులు అందులో కూడా కనబడుతూ ఉంటారు. అండ్ వీరందరి మెంటర్షిప్ లో, వీరందరి సహకారంతో, ఆశీర్వాదంతో, సపోర్ట్ తోటే అండ్ జాతీయవాదులు చాలా మంది శ్రేయోభిలాషుల సపోర్ట్ తోటే నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ నేషనలిస్ట్ హబ్ ప్రస్థానం ఇలాగే కంటిన్యూ అవుతుంది. నేషనల్ రౌండప్, గ్లోబల్ రౌండప్, క్షాత్రం డిఫెన్స్ రౌండప్ లేదా రైట్ యాంగిల్ ఇట్లా అండ్ రాజు గారు చేసేటువంటి అనేక ఇంటర్వ్యూలు, జాతీయవాద పాత్రికేయం ఇలాగే కొనసాగుతుంది. అండ్ ఇంకొక మాధ్యమంలో కూడా మనం ఇంకాస్త మెరుగైన సమాచారాన్ని అందించడానికి ఇంకా ఎక్కువ మంది జాతీయవాదుల్ని లేదా ఒక క్వాలిటేటివ్ జర్నలిజం ని అందించే ఒక ప్రయత్నం మేము చేయాలని అనుకుంటున్నాను. సో నాకు ఈ కొత్త రోల్ ని కూడా నేను స్వీకరించిన నేపథ్యానికి సో మీరు అందరూ సహకరించవలసిందిగా, నన్ను ఆశీర్వదించవలసిందిగా, సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. సో నేషనలిస్ట్ హబ్ ని ఇదే పనిగా ఇలాగే మీరు చూస్తూ ఉండండి అండ్ దీన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాం కాబట్టి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి. అండ్ నేను ఇంకొక రోల్ తీసుకున్నానంటే ఇంకొంచెం విస్తృతపరచడమే మన ఆలోచనల్ని అనే నా దృక్పథం. అండ్ సురేష్ గారు, మీ సహకారం కావాలి, ఆశీర్వాదం కావాలి. ఆన్ స్క్రీన్ అడుగుతున్నాను, ఆఫ్ కోర్స్ ఆఫ్ స్క్రీన్ మీరు చెప్తున్నారు కానివ్వండి. డెఫినెట్ సాయి గారు, కంగ్రాచులేషన్స్. అండ్ మొన్న ఇనాగ్రేషన్ కి నేను కూడా వచ్చాను. అక్కడ ఒక చిన్న క్యాన్వాస్ నుంచి ఒక పెద్ద క్యాన్వాస్కి వెళ్ళేటప్పుడు దానికి ఉన్న ఛాలెంజెస్ దానికి ఉంటుంది. చాలా మంది ప్రేక్షకులు కొంతమంది అడిగారు, ఫోన్ చేసి అడిగారు, సాయి గారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అనేది. సో సాయి గారే చెప్పేశారు ఇప్పుడు డైరెక్ట్గా ఆయన ఎయిమ్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి అని చాలా క్లియర్గా చెప్పారు. ఒక శాటిలైట్ ఛానల్, సాయి గారు ఒక డ్రీమ్ ఉండే చాలా రోజుల నుంచి ఒక శాటిలైట్ ఛానల్ ఆపరేట్ చేయాలని చెప్పి అదొక రియాలిటీగా మారిపోయింది. ఇప్పుడు సాయి గారు డెఫినెట్గా ఈ చెప్పినట్టు గిరిధర్ గారు కానీ మిగతా రైట్ వింగర్స్, మిగతా నేషనలిస్ట్ అని చెప్పదు, రైట్ వింగర్ కాదు, నేషనలిస్ట్ వాళ్ళందరూ కలిసి డెఫినెట్గా ఒక కొత్త రూపం 99 టీవీలు తీసుకురాబోతున్నారు. అండ్ దానికి సాయి గారు ఒక లీడర్షిప్ డెఫినెట్గా దాంట్లో ఉంటుంది. కంగ్రాచులేషన్ సాయి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఇక ఈ వారం మన నేషనల్ రౌండప్ లోకి వెళదాం సార్. యాక్చువల్లీ నాకు నిజంగా మీరు మమతా బెనర్జీ యాక్షన్స్ చూస్తూ ఉంటే చాలా విచిత్రంగా ఉంది. ఒక ముఖ్యమంత్రి ఎలా బిహేవ్ చేస్తోంది అనే దానికి అసలు నిజంగా ఆశ్చర్యంగానే ఉంది. ఒక రకంగా ఏంటి ఆమె ఎందుకు అలా చేస్తుంది అని. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ఒక పదవి అండ్ నిజంగా వ్యవస్థల్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి గవర్నమెంట్ నడుపుతున్నటువంటి ఒక వ్యక్తి ఇంకొక ప్రభుత్వ రంగ సంస్థ పైన ఈ విధంగా ఆమె ఈడీ పైన కేసులు పెట్టడం ఏంటి, ఆ మాట్లాడుతున్న విధానం ఏంటి, ఈడీ రైట్స్ చేసినప్పుడు ఫైల్ తీసుకొని బయటకు రావడం ఏంటి, అసలు వెస్ట్ బెంగాల్ భారత రాజ్యాంగానికి లోబడి లేదా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి రాజ్యాంగానికి లోబడి ఉండరా? ప్రభుత్వ రంగ సంస్థలు ఇలా వాళ్ళ పని వాళ్ళు చేయడం కూడా తప్ప. ఇప్పుడు రేపు పొద్దున ఏమైతుందంటే ఎవరన్నా పోలీసులు వచ్చి ఎక్కడన్నా మాట్లాడుతుంటే కూడా ఇక ముఖ్యమంత్రులు అందరూ ఇన్వాల్వ్ అయిపోతారు ప్రతి దాంట్లో. ఎక్కడ బతుకుతున్నాము, ఏం జరుగుతుంది అసలు? మన దగ్గర మొయినాబాద్ ఒక స్కామ్ ఉండే, మీకు గుర్తుంటుంది సాయి గారు. మొయినాబాద్ లో ఎమ్మెల్యేలు కొనుక్కుంటారని చెప్పి ఒక పెద్ద డ్రామా జరిగింది బీఆర్ఎస్ హయాంలో, మీకు గుర్తుంటుంది. అన్ని టెలివిజన్ ఛానల్ దిగేశారు, ఎమ్మెల్యేలు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, 50 కోట్లు అన్నారు. తర్వాత దాన్ని
10 కోట్లు అన్నారు, మళ్ళీ తర్వాత 5 కోట్లు అన్నారు, తర్వాత 50 లక్షలు అన్నారు, తర్వాత డబ్బులే లేదన్నారు. దిస్ రిమైండ్స్ మీ సంథింగ్ లైక్ దట్. కానీ బహుశా ఫస్ట్ టైం మన కాన్స్టిట్యూషనల్ హిస్టరీలో ఒక ముఖ్యమంత్రి ఒక రైడ్ జరుగుతున్నప్పుడు అక్కడొచ్చి గొడవ చేసి అక్కడి నుంచి రైడ్లో పట్టుకున్న డాక్యుమెంట్స్ తీసుకెళ్ళడం అనేది ఇప్పుడు దాకా మనం ఎప్పుడు వినలేదు సాయి గారు. మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే మీరు ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ, మీదేదో రోడ్ సైడ్ ఒక గుండా కాదు. రోడ్ సైడ్ గుండాలకి ఇది ఏమైనా చేయొచ్చు, వాళ్ళు ఎవరో చేస్తే కూడా ఎవరేమన్నారు వాళ్ళు. కానీ మీరు కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో కూర్చున్నప్పుడు మీకు కొన్ని బాధ్యతలు ఉంటుంది, మీకు కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది. డెఫినెట్గా అది. ఎందుకంటే మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కొన్ని పదాలు వాడతారు. దట్ ఐ విల్ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ లా ఎస్టాబ్లిష్డ్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది కూడా ఒక గవర్నమెంట్ బాడీ, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. వాళ్ళ పని చేస్తున్నారు. ఈ కేసు ఎక్కడి నుంచి మొదలవుతుందంటే సాయి గారు 2020లో కోవిడ్ టైంలో మొదలవుతుంది కేసు. మీకు తెలిసి ఉంటుంది, బీహార్, యూపీ, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ అంతా ఈ బొగ్గు తవ్వుతారు చూడండి. మనలాగానే సింగరేణి లాగానే అక్కడ 2-3 పెద్ద కంపెనీలు ఉన్నారు, పబ్లిక్ సెక్టర్ కంపెనీస్. ఒకటి ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ అంటారు, ఇంకోటి కోల్ ఇండియా అంటారు, ఒకటి సబ్సిడరీ అనమాట కోల్ ఇండియా, ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్. వీళ్ళ దగ్గర ఇప్పుడు కాదు, మన ఇండిపెండెన్స్ టైం నుంచే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అక్కడున్న ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ కానీ కోల్ ఇండియా ఆఫీషియల్స్కి లంచం ఇచ్చి రాత్రిపూట ఒక చిన్న కోల్ హెడ్స్ నుంచి ఒక 50-100 లారీలు బొగ్గు తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళి చుట్టుపక్కల ఉన్న కంపెనీలకు అమ్ముతారు, డిస్కౌంటెడ్ రేట్లు అమ్ముతారు. ఇది ఎప్పటి నుంచో నడుస్తున్న ఒక ట్రేడ్ అన్నమాట. దీన్ని అరికట్టడానికి చాలా మట్టుకు మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని చర్యలు తీసుకున్నారు. దాంట్లో ఒకటి ఏంటంటే వీళ్ళ మీద దాడి చేయడం. వీళ్ళు యూజువల్లీ డబ్బులు హవాలా రూట్ నుంచి సర్క్యూట్ చేస్తారు. ఇండియా నుంచి బయటికి పంపించి బయట నుంచి మళ్ళీ అది ఎఫ్డిఐనో ఎట్లైనా రిటర్న్ రూట్లో వచ్చేస్తుంది అనమాట. సో ఈ కేసు 2020లో రిజిస్టర్ అయింది. వెస్ట్ బెంగాల్లో కొన్ని యూనిట్స్ నుంచి, కొన్ని ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ యూనిట్ నుంచి బొగ్గు తవ్వి తీసుకెళ్ళిన మజీవ్ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు. ఆయన మీద అప్పుడు రేడ్ జరిగింది. దాని తర్వాత కేసు రిజిస్టర్ అయింది. ఎప్పుడైనా దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడుకున్నాం సాయి గారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఒక కేసు డైరెక్ట్గా రిజిస్టర్ చేయలేరు. వాళ్ళు రేడ్ కూడా చేయలేరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక ఎఫ్ఐఆర్. ఎవరైనా ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే, అది స్టేట్ పోలీస్ ఉండొచ్చు, సిబిఐ ఉండొచ్చు, లేకుంటే ఇంకేదైనా లా అండ్ ఆర్డర్ అథారిటీ ఉండొచ్చు, వాళ్ళు కేసు ఫైల్ చేస్తేనే ఈడీ అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టచ్చు అనమాట. ఇదొక చట్టంలో, వాళ్ళ చట్టంలో ఉందన్నమాట, చాలా క్లియర్గా ఉంది. సో ఈడీకి ఈ కేసు ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత ఈడీ దీనిలో ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. 2022 నుంచి మొదలైంది యాక్చువల్లీ. అక్కడి నుంచి సీక్వెన్స్గా నిన్న హైకోర్టులో ఇచ్చిన డాక్యుమెంటేషన్ సాయి గారు, అది బహుశా దాని లింక్ మీరు డౌన్లోడ్ చేసి మన డిస్క్రిప్షన్ పెడితే బాగుంటుంది, మన ప్రేక్షకులు కూడా అర్థమవుతుంది సీక్వెన్స్ ఎట్లా జరిగింది దాన్ని. ఎందుకంటే నిన్న హైకోర్టులో అది హియరింగ్ జరగలేదు. వీళ్ళు కావాలని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ అడ్వకేట్స్ కొంతమంది వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చి గొడవ చేస్తే జడ్జి అడ్జర్న్ చేసి పడేశారు కేసుని. 14వ తారీఖు దాకా వాయిదా పడ్డది అనమాట. సో ఇప్పుడు ఈ కేసులో జరిగిన దాంట్లో ఏం జరిగిందంటే, ఈ డబ్బులు ఎక్కడ పోయినాయి, డబ్బులు ఎక్కడికైనా ట్రావెల్ కావాలి కదా సాయి గారు, ఇది ఎలక్షన్కి వాడుకున్నారు. మీకు గుర్తుంటుంది, ఆమ్ ఆద్మీ పార్టీ 90 కోట్లు గోవా ఎలక్షన్లో వాడారని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పారు. అప్పుడు మేము 90 కోట్లు పట్టుకున్న, కొన్ని బ్లాక్ మనీ పట్టుకున్నప్పుడు 90 కోట్లు మాది గోవా ఎలక్షన్లో వాడుకున్నాం. మీకు గుర్తుంటుంది, కవిత లింక్ ఒకటి ఉండే అక్కడ లిక్కర్ స్కామ్ నుంచి. ఎస్, నౌ కనెక్ట్ ద డాట్స్. ఈ డాట్ చాలా పెద్ద డాట్స్ అనమాట. ఆ లిక్కర్ స్కామ్ కన్నా ముందు జరిగేది ఈ కోల్ స్కామ్. ఈ కోల్ స్కామ్ ఉన్న డబ్బులు కూడా గోవా ఎలక్షన్లో ఆమ్ ఆద్మీ పార్టీ వాడుకున్నారు. అప్పుడు అక్కడ కూడా వీళ్ళు ఐపాక్ని యూజ్ చేశారు. ఐపాక్ అంటే మన ప్రశాంత్ కిషోర్ వాళ్ళ ఎలక్షన్ స్ట్రాటజీ యూనిట్ అన్నమాట. ముందు నరేంద్ర మోదీ గారి కోసం పనిచేశారు 2013 నుంచి, తర్వాత 2014 ఎలక్షన్ కూడా పనిచేశారు. దాని తర్వాత ప్రశాంత్ కిషోర్కి మోదీ గారికి ఏదో డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చి ఆయన సిఏజీ అని అన్న వాళ్ళ యూనిట్ పేరు ఉండే ముందు, సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అని చెప్పి, వాళ్ళే మోదీ గారు 2014 క్యాంపెయిన్ నడిపించారు. చాయ్ పే చర్చ వాళ్ళ కాన్సెప్ట్, హోలోగ్రామ్ టెలికాస్ట్ కూడా వాళ్ళ కాన్సెప్టే ఉంది సాయి గారు. అది చాలా బాగా చేశారు, దాంట్లో డౌటే లేదు. ప్రశాంత్ కిషోర్ ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా మన సునీల్ కొనగోలు లేకుంటే వీళ్ళకన్నా చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. ఆయన రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటారు. మీకు గుర్తుంటుంది, స్టాలిన్ కోసం చేశారు, జగన్ కోసం కూడా వాళ్ళు క్యాంపెయిన్ నడిపించారు జగన్ ఎలక్షన్ గెలిచినప్పుడు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో. అది కాకుండా అమరీందర్ సింగ్ దగ్గర వెళ్ళారు, అక్కడ ఏదో గొడవ అయింది, వాళ్ళు వద్దన్నారు. తర్వాత యూపీలో సమాజ్వాదీ పార్టీతో పనిచేశారు. మమతా బెనర్జీతోని అసెంబ్లీ ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్ రెండిట్లో వాళ్ళు క్యాంపెయిన్ స్ట్రాటజీ డిజైన్ చేశారు.
ఇప్పుడు జరిగిన రైడ్‌లో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎలక్షన్ తర్వాత ఆయన పొలిటికల్ పార్టీ పెట్టిన తర్వాత ఐపాక్ నుంచి బయటకొచ్చేసినారు ఆయన. హి ఈస్ నో లాంగర్ యాక్టివ్. ఆయన బహుశా షేర్స్ ఉండొచ్చు. కానీ హి ఈస్ నో లాంగర్ యాక్టివ్ ఇన్ ఐపాక్. నడిపిస్తుంది ప్రతీక్ సిన్హా హూ ఈస్ వన్ ఆఫ్ ద ఫౌండర్స్ అన్నమాట. ఆయన ఓకే. ఇంటి మీద, ఆయన ఆఫీస్ మీద అంటే ఐపాక్ ఆఫీసు, ఆయన ఇంటి మీద కలకట్టాలో ఉన్న వాళ్ళ ఆఫీస్ మీద రైడ్ జరిగింది. రైడ్‌లో వీళ్ళు చాలా డాక్యుమెంట్స్ పట్టుకున్నారు. దాంట్లో మమతా బెనర్జీ ఏమంటున్నారంటే, మా పార్టీ డాక్యుమెంట్స్ కూడా దాంట్లో ఉందని. ఇక్కడ నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే, ఈ పార్టీ డాక్యుమెంట్స్ ఐపాక్ ఆఫీస్‌లో ఏం చేస్తుంది? మీ పార్టీ ఆఫీస్‌లో ఉండాలి కదా! మీరు అక్కడెందుకు దాచిపెట్టారది? అంటే దేర్ ఇస్ సంథింగ్ థట్ ఈస్ ఫిషీ అనమాట. ఎందుకంటే హార్డ్ డిస్క్‌లు పట్టుకెళ్ళడం, పార్టీ లిస్ట్ పట్టుకెళ్ళడం, దాంట్లో నిన్న తీసుకెళ్తున్నాడు వన్ వెరీ స్మార్ట్ కెమెరా గై. వాడేం చేశాడంటే వీళ్ళందరూ పోలీసోళ్ళ ఫేసు అక్కడ ఇక్కడ తీసుకున్న ఆయన ఏం చేశాడంటే కెమెరా ఆ ఫైల్ వైపు తీసుకున్నారు. కొన్ని ఫైల్స్ ఓపెన్ ఉండే. దాంట్లో మహువా మైత్రా ట్రావెల్ ప్లాన్స్, మహువా మోత్రా ట్రావెల్ చేసిన దానికి ఉన్న బిల్స్ కూడా దాంట్లో కనిపించింది. అప్పుడు ఆలోచించండి ఇదంతా ఫండింగ్ ఎట్లా నడుస్తుందంటే ఒకరికి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి వెళ్ళాలంటే బిల్స్, ట్రావెల్ బిల్స్ కూడా ఐపాక్ మెయింటైన్ చేసుకుంటున్నారనమాట. ఇదే మమతా బెనర్జీ భయపడుతుంది. లేకుంటే ఒక రైడ్ జరిగితే మీరు చెప్పొచ్చు కదా! అది తీసుకెళ్ళండి. కోర్ట్‌లో ప్రెజెంట్ చేయండి. మాకేం లేదని. మమతా బెనర్జీ ఏం చెప్తుందంటే అక్కడ మా క్యాండిడేట్ లిస్ట్ ఉండే అక్కడ అంటున్నారు. మీ క్యాండిడేట్ లిస్ట్ ఉంటే మీరెందుకు భయపడతారండి? క్యాండిడేట్ లిస్టే కదా! రాబోయే ఎలక్షన్‌లో క్యాండిడేట్ లిస్ట్. ఓకే. నో ప్రాబ్లమ్. ఇది ఒక ముఖ్యమంత్రి చేయకూడదు. మీరు చెప్పారు. అది కాకుండా ద వర్స్ట్ పార్ట్ ఇస్ కల్కట్టా డీజీపీ వెస్ట్ బెంగాల్ డీజీపీ, కల్కట్టా పోలీస్ కమిషనర్ వీళ్ళిద్దరు దీంట్లో ఇంటర్ఫియర్ అయ్యారు. పోలీస్ కమిషనర్ అయితే సీన్ ఆఫ్ అఫెన్స్‌కొచ్చారు. సీన్ ఆఫ్ అఫెన్స్‌కొచ్చి ఆయన కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఇది తీసుకెళ్ళండి, అది తీసుకెళ్ళండి అని చెప్పి. ఒక ఐపీఎస్ ఆఫీసర్‌గా ఉన్నప్పుడు యూ ఆర్ యాక్చువల్లీ రిపోర్టింగ్ టు ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. మీరు స్టేట్ల లెవెల్‌లో డీజీపీ ఉండొచ్చు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఫైనల్ రిపోర్టింగ్ అథారిటీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నోషనల్ హెడ్. మీకు గుర్తుంటుంది సంజీవ్ భట్ అని చెప్పి గుజరాత్‌లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండే. చాలా నోటోరియస్ ఫెలో. మోదీ గారిని ఇరికించడానికి చాలా యూజ్ చేసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. హీ వాజ్ సస్పెండెడ్ లేటర్ ఒక ఆర్డీఎక్స్ కేసులో ఫేక్‌గా కేసు ఫైల్ చేశారని చెప్పి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన్ని టర్మినేట్ చేశారు ఐపీఎస్ నుంచి. దట్ ఇస్ ద పవర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్. ఆఫ్ కోర్స్ ఆమె షీ వుడ్ నాట్ యాక్ట్ ఆన్ హర్ ఓన్. ఆమె మన యూనియన్ క్యాబినెట్ నుంచి వచ్చిన లేకుంటే యూనియన్ హోమ్ మినిస్ట్రీ నుంచి వచ్చిన అడ్వైస్. ఇప్పుడు ఈ కల్కట్టా పోలీస్ కమిషనర్ రోల్ కూడా దీంట్లో చాలా ఇంపార్టెంట్. అది కాకుండా అన్నిటికంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందంటే ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు కల్కట్టా పోలీస్. ఏంటి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఒక ఇంటి మీద దాడి చేసి, ఒక ఆఫీస్ మీద దాడి చేసి రైడ్ చేశారని చెప్పేసి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పని అదే కదా! వాళ్ళ పని ఏంటంటే రైడ్ చేయడము, డాక్యుమెంట్స్ పట్టుకోవడము, దాన్ని చార్జ్ షీట్ ఫైల్ చేయడము, ప్రాసిక్యూట్ చేయడం వాళ్ళ పని అది. వాళ్ళ పని చేస్తున్నప్పుడు పని చేయకూడదా? ఇది నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది సాయి గారు. ఐ మీన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ వెస్ట్ బెంగాల్? మమతా బెనర్జీ ఏమంటుంది, నేనైతే ఎలక్షన్ గెలవబోతున్నాను. నెక్స్ట్ ఎలక్షన్‌లో మేము 250 సీట్లు గెలుస్తాం. ఇప్పుడే 217 ఉన్నాయి వాళ్ళకి. 250 మీరు గెలుస్తున్నప్పుడు, మీరు గెలవబోతున్నప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? యూ షుడ్ బి సుప్రీంలీ కాన్ఫిడెంట్. ఏం కావాలంటే చేసుకోండి మీరని చెప్పాలి. అది కాకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వస్తున్నారు, పట్టుకుంటున్నారు, మేము అది చేస్తాం, ఇది చేస్తాం. ఇట్ ఇస్ రిడిక్యులస్ సాయి గారు. అండ్ మమతా బెనర్జీ ఇమేజ్, ఆమె ఒక లోకల్ పొలిటీషియన్ కాకుండా ఇప్పుడేమంటుందంటే నేనే లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటుంది. పాపం రాహుల్ గాంధీ ఏం అయిపోతుందో నాకు అర్థం కాదు ఇప్పుడు. ఎందుకంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ అనుకున్నాను. బట్ మమతా బెనర్జీ సేయింగ్ ఐఎమ్ నౌ ద అపోజిషన్ లీడర్. నాకు ఒక కొత్త ఎనర్జీ వచ్చింది దీంతోనే అంటుంది. సో ఈ యొక్క డ్రామా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు మమతా బెనర్జీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది అంటే షీఈస్ ప్రొవోకింగ్ లైక్ ఎనీథింగ్. ఎట్లా ఎంత ప్రొవోక్ చేయాలో అంత ప్రొవోక్ చేస్తున్నట్టుగానే కనబడుతుంది. ఇట్స్ స్ట్రాటజీ మూవ్ అని నేను అనుకుంటున్నాను సార్. మీరేమంటారు? మీరు చెప్పండి. నా ఉద్దేశం అంటే మమతా బెనర్జీ ఈ రోజే కాదు, ఆమె మొదటి నుంచి చేస్తోంది. గవర్నమెంట్ ఆమెకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎంత ప్రొవోక్ చేసి ఆమెను ఎంత కట్టడి చేసి ఆమెను అరెస్ట్ చేయడమో, లేకపోతే అక్కడ ఏదో ఒక అంటే కంట్రోల్లోకి తీసుకునే పరిస్థితి ఏమైనా చేస్తే దాన్ని బేస్ చేసుకుని ఎలక్షన్స్కి వెళ్ళాలనుకుంటోంది అనేది నా అభిప్రాయం. కాదంటారా? మమతా బెనర్జీని సాయి గారు ఒక స్ట్రాటజీ ఏంటంటే లాస్ట్ టైం బీజేపీ చేసిన పెద్ద తప్పు ఏంటంటే మమతా బెనర్జీని పర్సనలీ అటాక్ చేశారు. మీకు గుర్తుంటుంది. కరెక్ట్. మమతా బెనర్జీ మీద ఆరోపణ చేయాలి, పార్టీ మీద ఆరోపణ చేయలేదు. తర్వాత వాళ్ళకి తప్పు తెలిసింది ఎలక్షన్ తర్వాత. ఆమె సింపతిగా వాడుకుంది అది. చూడండి, నేను ఒక మహిళను, నేను ఒక్కరికి, నాకు ఫ్యామిలీ లేదు, ఏం లేదు, నాకు పిల్లలు లేరు. అవుట్ సైడర్ ఇన్సైడర్ అంది కదా అప్పుడు. అది కూడా చేస్తున్నారు. షీ క్రియేటెడ్ దట్ సింపతి ఫ్యాక్టర్.
ఈసారి ఈ బీజేపీ ఏం చేసుకున్నారంటే వాళ్ళకి చాలా క్లియర్‌గా తెలిసిపోయింది. ఈమెని డైరెక్ట్‌గా అటాక్ చేయకూడదు. ఆమెని డైరెక్ట్ అటాక్ చేస్తే ఆమె ఇమ్మీడియేట్‌గా ఒక ర్యాలీ తీస్తుంది. అదే రోజు సాయంత్రం కలకట్టా రోడ్లు మొత్తం తిరుగుతుంది. ఒక టెలివిజన్ ఛానల్ అందరూ ఆమెతో పాటు తిరుగుతారు. పెద్ద సింపతి ఫ్యాక్టర్ క్రియేట్ చేసుకుంటుంది. దానికోసం చూడండి లాస్ట్ 6 నెలల్లో అసలు బీజేపీ డైరెక్ట్‌గా మమతా బెనర్జీని టార్గెట్ చేయలేదు. వాళ్ళ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. అభిషేక్ బ్యానర్జీని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళ పార్టీలో జరిగిన స్కామ్స్‌ని టార్గెట్ చేస్తున్నారు. సో ఈమె దాన్ని రిటర్న్‌గా ఒక టర్నింగ్ చేస్తున్నారు సాయి గారు. ఆమె ఆమె కొంచెం తిప్పేస్తుంది దాన్నంతా స్టోరీ అంతా. అంటే నా మీద ఆరోపణ చేస్తున్నారు. మీ మీద ఆరోపణ చేయలేదు. ఇట్ ఈస్ ఐపాక్. ఐపాక్ మీద రైడ్ చేసినప్పుడు మీకు ప్రాబ్లమ్ ఏంటి? ఐపాక్ ఇస్ అన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. ఎలక్షన్ స్ట్రాటజీ ఒక ఆర్గనైజేషన్. వాళ్ళ మీద ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రైడ్ చేస్తే మమతా బెనర్జీకి అక్కడ ఏం పని ఉంది? దట్ ఇస్ ద క్వెషన్. అబ్జెక్ట్ చేయాలంటే వాళ్ళు అబ్జెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ రైడ్ చెప్పడం జరిగినప్పుడు సాయి గారు, ఒకటి వాళ్ళు ప్రతి డాక్యుమెంట్‌ని లిస్ట్ ఔట్ చేస్తారు. అక్కడి నుంచి ఏమేమి తీసుకెళ్తున్నారు? హార్డ్ డిస్క్ ఏం తీసుకెళ్తున్నారు? ఇదంతా మొత్తం డాక్యుమెంట్ చేసిన తర్వాత సంతకం తీసుకున్న తర్వాతే వాళ్ళు డాక్యుమెంట్స్ బయటికి తీసుకెళ్తారు. బికాజ్ ఆఫ్ ద లీగల్ ప్రొసీజర్ అది. లేకుంటే రేపు బయట నుంచి ఒక డాక్యుమెంట్ యాడ్ చేశారని కూడా ప్రతీక్ సిన్హా కెన్ సే దట్ ఈ డాక్యుమెంట్ నా ఇంట్లో పట్టుకోలేదు. వీళ్ళు బయట నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చారు, మ్యానుఫ్యాక్చర్ చేశారని చెప్పేసి. ఇది యూజువల్లీ డిఫెన్స్ లాయర్స్ యూజ్ చేసిన ఆర్గ్యుమెంట్ అన్నమాట. సో ఓవర్ ద ఇయర్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా క్లియర్‌గా ఈవెన్ కోర్ట్ కూడా చెప్పారు. మీరు ఏం తీసుకెళ్తే కూడా దాని డాక్యుమెంటేషన్ ఉండాలి. సో మమతా బెనర్జీ ఇప్పుడు పట్టుకెళ్ళిన డాక్యుమెంట్స్‌లో ఏం తీసుకెళ్లారు? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు కోర్ట్ మళ్ళీ రిటర్న్ తీసుకురమ్మంటే కూడా ఆమె తీసుకురాదు. ఉంటే కూడా లేదని చెప్తుంది. కనిపియలేదు, అది ఎలుకలు తినేసిందని చెప్తుంది ఇప్పుడు కావాలంటే. లేకుంటే ఎవరో మంట పెట్టేశారని చెప్పేసి. ఇది మమతా బెనర్జీ స్ట్రాటజీ. కానీ ఇది ఇప్పుడు ఈడీ రైడ్‌తోని మమతా బెనర్జీ పొలిటికల్ ఫ్యూచర్ మొత్తం ధ్వంసం అయిపోతుందని కాదు. కానీ యాస్ ఎ చీఫ్ మినిస్టర్ ఆమె ఇమేజ్ చాలా పెద్దగా దెబ్బ తగిలింది సార్ గారు. ఇప్పుడు కాదు, షీ ఈజ్ ఎక్సెంట్రిక్ ఆల్వేస్, మీకు తెలిసిందే. దాంట్లో కొత్తదేం లేదనమాట. ఆమె బిహేవియర్ ఎప్పుడు ఎక్సెంట్రిక్. ఒక ముఖ్యమంత్రి బిహేవ్ చేసినట్టు ఆమె ఎప్పుడు బిహేవ్ చేయదు. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అదే ఫాలో చేస్తున్నారు. సెన్సిబుల్ ఫెలో లైక్ డెరిక్ ఒబ్రైన్. డెరిక్‌తో నేను పనిచేశాను, నాకు తెలుసు. యాస్ ఎ ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్ ఐ వర్క్డ్ విత్ డెరిక్ వెన్ ఆయన క్విజింగ్ చేస్తున్నప్పుడు అప్పుడు నేను ఆయనతో పాటు ఉండే ఆ టైంలో. ఆ టైంలో కూడా డెరిక్ ఇంత సెన్సిబుల్‌గా ఉన్న మనిషి కూడా ఇప్పుడు రోడ్డు మీద దిగి అక్కడ హోమ్ మినిస్టర్ ఇంటి ముందెళ్ళి ధర్నాలు చేయడము, పోలీసు వాళ్ళు ఎత్తుకెళ్ళడము. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. దే హావ్ టు ఫాలో ఇన్‌స్ట్రక్షన్స్. అక్కడి నుంచి కలకట్టా నుంచి ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చి ఉంటది. ధర్నా చేయండి హోమ్ మినిస్టర్ ఇంటి ముందని. ఏమొస్తుందండి మీకు? పబ్లిసిటీ వస్తుంది. మిమ్మల్ని గుంజుకొని తీసుకెళ్తున్నారు, మిమ్మల్ని బస్సులో ఏసేస్తున్నారు, పోలీసు వాళ్ళు తీసుకెళ్తున్నారు. థాట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ యూ విల్ గెట్. పబ్లిసిటీ. ఇప్పుడు మమతా బెనర్జీకి ఎలక్షన్ క్యాంపెయిన్‌లో సాయి గారు బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే 58 లక్షల మంది ఓటర్స్‌ని ఓటర్ లిస్ట్ నుంచి తగిలించారు. మీకు తెలిసిందే అది. ఈ 58 లక్షల మంది తీసేసినప్పుడు లిస్ట్ నుంచి తొలగించినప్పుడు దాని నుంచి అబ్జెక్షన్స్ ఫైల్ చేయాల్సింది ఎవరు సాయి గారు? ఇండివిడ్యువల్స్ ఫైల్ చేయొచ్చు. లేకుంటే పార్టీ ఫైల్ చేయొచ్చు. రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్, నేషనల్ పార్టీ ఫైల్ చేయొచ్చు. ఇప్పుడు దాకా వెస్ట్ బెంగాల్‌లో నిన్న సాయంత్రం వచ్చిన అప్డేట్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెస్ట్ బెంగాల్ యూనిట్ ఏమంటున్నారంటే, ఇప్పుడు దాకా ఫైల్ చేసిన టోటల్ నంబర్ ఆఫ్ అబ్జెక్షన్స్ 6. 58 లక్షల మందిని తీసేస్తే టోటల్ అబ్జెక్షన్స్ ఫైల్ చేసింది 6 ఇప్పుడు దాకా. దాంట్లో తృణమూల్ కాంగ్రెస్ ఫైల్ చేసింది 3. ఆలోచించండి. మీ ఆరోపణలేంటి? మీరు చేస్తున్నదేంటి? ఇదే సుప్రీం కోర్ట్ అడిగారు బీహార్ కేసులో, మీకు గుర్తుంటుంది. అభిషేక్ మను సింఘ్వి దగ్గర సుప్రీం కోర్ట్‌లో హి వాస్ ద లాయర్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ. అప్పుడు అడిగారు, మీరు ఇంత ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నారు, అక్కడ 64 లక్షల మందిని తీసేశారు, అది ఇది అంటున్నారు. మీరు అబ్జెక్షన్స్ ఫైల్ చేయండి. వి హావ్ క్రియేటెడ్ పారాలీగల్ సిస్టమ్ ఇచ్చాం మేము. ప్రతి జిల్లా కోర్టులో మేము పారాలీగల్ సిస్టమ్ పెట్టాం దీనికి. మీ ఓటర్‌ని తీసుకురండి, అబ్జెక్షన్స్ ఫైల్ చేయండి, డాక్యుమెంట్స్ పెట్టండి, ఇమ్మీడియేట్‌గా ఇట్ విల్ బి సార్టెడ్ ఔట్. చేయలేదే అక్కడ కూడా. అక్కడ కూడా కాంగ్రెస్ చేసింది ఒక్క అబ్జెక్షన్ కూడా ఫైల్ చేయలేదు. దట్ ఇస్ ద బెస్ట్ పార్ట్ బీహార్‌లో. మాక్సిమం అబ్జెక్షన్స్ ఫైల్ చేసింది సిపిఐ ఎంఎల్ వాళ్ళు. ఆల్మోస్ట్ 1000 అబ్జెక్షన్స్. ఇది సాయి గారు చాలా క్రూషియల్. మమతా బెనర్జీకి ఈ 58 లక్షలు కాకుండా సాయి గారు ఇంకొక 1,03,00,000 మంది హియరింగ్ నడుస్తుంది ఇప్పుడు. వాళ్ళ హియరింగ్ నడుస్తుంది. ఇప్పుడు అమృత సెన్ కాంట్రవర్సీ ఎందుకు క్రియేట్ చేశారు సాయి గారు? అమృత సెన్ని, ఆమె బెంగాలీ ఐకాన్ని ఆయన మొత్తం ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇవి హిందీ స్పీకింగ్ వాళ్ళు అమిత్ షా అని చెప్పారు. యాక్చువల్లీ ఏం జరిగింది? అమృత సెన్ వాళ్ళ ఫామ్ ఎవరు ఫిలప్ చేశారో తెలియదు. ఆయనే ఫిలప్ చేశారో, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఫిలప్ చేశారో. దాంట్లో ఆయన ఏజ్ వాళ్ళ అమ్మగారి కన్నా తక్కువ చూపించారు. ఆలోచించండి. సో న్యాచురల్లీ కరెక్షన్ కావాల్సి వస్తుంది కదా. ఎలక్షన్ బిఎల్‌లో కరెక్ట్ చేయలేరు. ఆయనే కరెక్ట్ చేయాలి. లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరైనా వచ్చి కరెక్ట్ చేసి సంతకం పెట్టాలి అక్కడ. అంతే అడిగారు. దాన్ని పెద్ద ఇష్యూ చేసేసింది మమతా బెనర్జీ.
మీ అమ్మగారి కన్నా మీ వాయిస్ తక్కువ ఎట్లా ఉంటుంది? ఇట్స్ ఎ లాజికల్ థింగ్. అది అడిగిన దానికి పెద్ద విషయం. కానీ మన దగ్గర మీడియా ఎట్లా అయిపోతుందంటే, ఆఫ్‌కోర్స్ తెలుగు మీడియాలో ఈ న్యూస్ రాలేదనుకోండి. కానీ వచ్చిన ఇంగ్లీష్ మీడియాలో కూడా ఇది స్పెసిఫిక్ పార్ట్ చెప్పలేదు. నేను ఎలక్షన్ కమిషన్ క్లారిఫికేషన్‌లో ఎళ్లి చూసానది. ఎలక్షన్ కమిషన్ ప్రెస్ నోట్‌లో చూసాను ఈ మాట. అట్లా చాలా ఉన్నాయి. కొంతమందిది వాళ్ళ పేరెంట్స్ 15 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళు పుట్టారంట. ఆలోచించండి. 15 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు వీళ్ళు పుట్టారంట. అట్లా జరుగుతుంది సాయి గారు. ఇంకొకరేమో 35 సంవత్సరాలుగానే గ్రాండ్ ఫాదర్ అయిపోయారట. ఇదంతా చాలా మటుకు ఫ్రాడ్ నడిచింది. దానికే ఎక్స్‌ట్రా 1,00,00,000 మంది, 1,03,00,000 మంది ఇంకా హియరింగ్ నడుస్తుంది సాయి గారు. బహుశా ఓకే. మనం దీనికన్నా ముందు గూడా ఒక డిబేట్‌లో మాట్లాడుతూ నేను చెప్పాను మీకు. హిందూలో వచ్చిన ఒక స్టడీ ఉంది. ఇంకేం పేపర్ కాదు హిందూలో. దాంట్లో క్లియర్‌గా చెప్పారు. వెస్ట్ బెంగాల్‌లో 1,00,00,000 మంది ఓటర్లు ఎక్స్‌ట్రా ఉన్నారు సాయి గారు. 1,00,00,000 ఎక్స్‌ట్రా ఓటర్స్ ఉన్నారు వెస్ట్ బెంగాల్‌లో. డెఫినెట్‌లీ అదే ఫిగర్‌కి ఇప్పుడు వస్తుంది సాయి గారు. ఈ 1,00,00,000 మంది పోతే బీహార్‌లో జరిగిన మార్పులు వెస్ట్ బెంగాల్‌లో గూడా డెఫినెట్‌గా జరగొచ్చు. సార్ ఇక సెకండ్ అంశంలోకి వెళదాం సార్. విజయ్ నటించినటువంటి సినిమా 'జననాయకన్' రిలీజ్ సంక్రాంతికి ఆయన ప్లాన్ చేశారు. యాక్చువల్లీ ఇది పొలిటికల్‌గా గూడా ఆయనకి ఉపయోగపడుతుంది. ఈ ఎలక్షన్స్‌కి ఇప్పుడు రాబోయే తమిళనాడు ఎలక్షన్స్‌కి అని అనుకున్నారు. బట్ 'జననాయకన్' సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా కనబడట్లేదు. బట్ ఆయన కోర్ట్‌ని అప్రోచ్ అవ్వడము, సింగిల్ బెంచ్ జడ్జ్ ఏమో సింగిల్ జడ్జ్ ఆయన్నేమో ఆహ్, లేదు మీరు సిబిఎస్ఈ సర్టిఫికేట్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం, సిబిఎఫ్సి వాళ్ళకి చెప్పడం సర్టిఫికేట్ చేయాలి అని చెప్పి సెన్సార్ సర్టిఫికేషన్ ఇవ్వాలని. ఆయన రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కాబట్టి సర్టిఫికేషన్ వేగవంతం చేయాలా అనేది ఒక క్వశ్చన్. దాన్ని మళ్ళీ అదే తమిళనాడు హైకోర్టే కాదు అని చెప్పి మళ్ళీ దాన్ని మార్చడము. సో తమిళనాడు హైకోర్టులో విజయ్కి చుక్కెదురైంది. ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళాలనుకుంటున్నారు. జననాయకన్ కి సంబంధించి నిజానికి సింగిల్ బెంచ్ జడ్జ్ అత్యుత్సాహమా? లేకపోతే ఈవెన్ హైకోర్టు ఏం చెప్తోంది? ఒకటే హైకోర్టులో జడ్జిల మధ్య వ్యత్యాసం ఎందుకుంది? సాయి గారు ఒక సిబిఎస్ఈ సర్టిఫికేషన్ ప్రాసెస్‌లో మనకెప్పుడు తెలిసింది. ఒక సినిమా రిలీజ్ అయ్యే ముందు ఒక నెల ముందో, 2 నెలల ముందో ఈ సినిమాది ఫస్ట్ ట్రైలర్ ఇస్తారు. ట్రైలర్ సబ్మిట్ చేస్తారు సర్టిఫికేషన్‌కి. దాంతో పాటు దెన్ మెయిన్ మూవీ కూడా సబ్మిట్ చేస్తారు. మన దగ్గర ప్రాబ్లమ్ ఏమైతుందంటే మెయిన్ మూవీ ఒక్కొక్కసారి చాలా డిలే అయిపోతుంది. అంటే ఫైనల్ స్టేజెస్‌లో పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో చాలా డిలే జరుగుతుందనమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈళ్ళేం చేస్తారంటే ఒక డేట్ అనౌన్స్ చేసేస్తారు. ఇప్పుడు సంక్రాంతి మన దగ్గర సంక్రాంతి, పొంగల్, నార్త్ ఇండియాలో దివాళీ ఇట్లాంటి ఫెస్టివల్ టైంలో మెయిన్ రిలీజెస్ ప్లాన్ చేస్తారు. వీళ్ళు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ మీద ప్రెషర్ పెట్టడానికి ఏం చేస్తారంటే సాయి గారు డేట్ అనౌన్స్ చేసేస్తారు. మీరు చూసుంటారు హైదరాబాద్‌లో కూడా చాలా చోట్లను విజయ్ సినిమా గురించి పెద్ద పెద్ద పోస్టర్లు, పెద్ద పెద్ద బొలార్డ్స్‌లు అన్నీ పెట్టారు. నిన్న హైకోర్టు అడిగిన డివిజన్ బెంచ్ అడిగిన ప్రశ్న ఇది. మీరెవరండి డేట్ డిసైడ్ చేయడానికి? సర్టిఫికేషన్ రానప్పుడు కూడా మీరు డేట్ ఎట్లా డిసైడ్ చేస్తారు? ఎందుకంటే సినిమా రివ్యూకెళ్ళింది సాయి గారు. ఫస్ట్ సెన్సార్ బోర్డ్ వాళ్ళు చూసారు. సినిమా చూసిన తర్వాత దే సెడ్ ఓకే. ఈ సినిమాని సర్టిఫికేట్ ఇయ్యొచ్చు అని చెప్పి ఒక రికమెండేషన్ ఇచ్చారు. కానీ దాంట్లో ఇండియన్ ఆర్మీ గురించి కొన్ని అలిగేషన్స్ చేశారు ఆ సినిమాలో. మనం చూడలేదు. కానీ మనం రిపోర్ట్స్ వస్తున్న దాని ప్రకారం రికార్డ్స్‌లో ఎప్పుడు ఉన్న దాని ప్రకారం నిన్న హైకోర్టులో చెప్పిన ఆర్గ్యుమెంట్స్‌లో కూడా ఇది ఉంది. ఇండియన్ ఆర్మీ గురించి కొన్ని అలిగేషన్స్ చేశారు ఆ సినిమాలో. అది కాకుండా కొన్ని రిలీజియన్స్ స్పెసిఫిక్‌గా చెప్పలేదు ఎవరని చెప్పి. బహుశా హిందువులే ఉండొచ్చు అది. హిందువుల వ్యతిరేకంగా ఏదో ఆరోపణలు చేశారని చెప్పి ఇంకొక అలిగేషన్ వచ్చింది. సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఏం చేశారంటే వాళ్ళ సెన్సార్ బోర్డ్ చీఫ్‌కి ఒక అథారిటీ ఉంటుంది. ఇట్లాంటి డిస్ప్యూట్ ఉన్నప్పుడు ఆ సెన్సార్ బోర్డ్‌లోనే నలుగురు ఇట్లు చెప్తారు, నలుగురు అట్లా చెప్పినప్పుడు రివ్యూకి పంపిస్తారు. అంటే అది ఇంకో టీమ్ ఉంటుంది. రివ్యూ టీమ్ అన్నమాట. వాళ్ళు మళ్ళీ సినిమా రివ్యూ చేస్తారు. దానికి టైం పడుతుంది. సో హైకోర్టు కూడా అదే అడిగారు నిన్న. డివిజన్ బెంచ్ ఏం అడిగారంటే 2 జడ్జ్ బెంచ్ మీరు ప్రొడ్యూసర్ దగ్గర అడిగారు. మీరెవరండి? మీరు డేట్ అనౌన్స్ చేయడానికి. మీకు సినిమా సర్టిఫికేషన్ రానప్పుడు మీరు కావాలని చెప్పి సెన్సార్ బోర్డ్ మీద ప్రెషర్ పెట్టడానికి మీరు డేట్ అనౌన్స్ చేసేస్తున్నారు. మేము అన్ని థియేటర్లు బుక్ చేసుకున్నాము. మేము ఇన్ని థియేటర్లు బుక్ చేసుకున్నాము. మాకు మొత్తం లాస్ అయిపోతుంది. అది ఇది అని చెప్పి. మీరు ముందే ప్లాన్ చేసుకోవాలండి. 3 నెలలు, 4 నెలల ముందే సినిమా సర్టిఫికేషన్‌కి ఇవ్వాలంటే లాస్ట్ మినిట్‌లో తీసుకొచ్చి ఇచ్చి మాకు సర్టిఫికేషన్ కావాలంటే ఎట్లా ఇస్తారని చెప్పి. విజయ్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమాతోనే ఎలక్షన్ గెలవబోతున్నాడు. అది ఇంకొక ప్రశ్న సాయి గారు. అది ఇంకొక థియరీ అన్నమాట. కానీ ఓవరాల్ ఒక మన తమిళనాడు లాంటి ప్లేసెస్‌లో సినిమా అనేది చాలా మట్టుకు పొలిటిక్స్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది. మనకు తెలిసిందే. ఒక మలయాళీ అయిన ఎంజి రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. ఒక తమిళ్ బ్రాహ్మిన్ ఫ్రమ్ మైసూరు జయలలిత బికేమ్ ముఖ్యమంత్రి.
కరుణానిధి గారు కూడా స్క్రిప్ట్ రైటర్గా వచ్చే సినిమా దాని నుంచి వచ్చారు ఆయన కూడా. ఇట్లాంటి సినిమా చాలా మట్టుకు తమిళనాడులో ఫైనల్ పొలిటికల్ అవుట్కమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అంటే డౌట్ లేదు దాంట్లో. కానీ ఇప్పుడు జరిగిన ఈ డ్రామాలో కూడా విజయ్ని ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్గా చూపించడానికి సినిమా మనకు తెలియదు, మనం చూడలేదు, కానీ ఆ టైటిల్ వినంగానే మనకు తెలిసిపోతుంది జననాయక, లీడర్ అన్నమాట, లీడర్ ఆఫ్ ద పీపుల్, లీడర్ ఆఫ్ ద మాసెస్ అని చెప్పి. అది కాకుండా ఇప్పుడు అక్కడ నడుస్తున్న పాలిటిక్స్ ఇంకోటి, ఈ సినిమా పక్కన పెడదాం మనం. తమిళనాడులో ఇప్పుడు 2 అలయన్సెస్ చాలా మటుకు వాళ్ళ ఎలక్షన్ స్ట్రాటజీ ఫైనలైజ్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ఏమంటున్నారంటే మాకు 38 సీట్లు కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిఎంకే దగ్గర అడుగుతున్నారు. బహుశా వాళ్ళకు ఒక 35 ఇవ్వచ్చు కాంగ్రెస్కి, ఎందుకంటే వాళ్ళు ఆన్ దర్ ఓన్ పోటీ చేస్తే కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేరు అక్కడ తమిళనాడులో. ఆ పరిస్థితి వాళ్ళది. ఆలోచించండి, దిస్ ఇస్ ద స్టేట్. కే కామరాజ్ లాంటి లీడర్స్ ఇక్కడి నుంచి వచ్చారు కాంగ్రెస్ పార్టీ నుంచి, కానీ ఇప్పుడు కాంగ్రెస్కి అసలు ఇక్కడ అత్తాపత్తా లేకుండా పోయిందన్నమాట తమిళనాడు. కానీ దానికన్నా ఇంపార్టెంట్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం అడుగుతున్నారంటే మాకు రేపు ఈ గవర్నమెంట్ ఫామ్ అయితే మాకు మినిస్టర్షిప్ కావాలి. ఇప్పుడు కాంగ్రెస్ మినిస్టర్ లేరు క్యాబినెట్, మాకు మినిస్టర్షిప్ కావాలి, అప్పుడే మేము మీతో పొత్తు పెట్టుకుంటాం అంటున్నారు. ఇది ఒక చాలా మటుకు ఒక స్టాలిన్ నో అన్నారు ఇప్పుడైతే, డెఫినెట్గా అగ్రీ కూడా చేయరు. ఇన్ఫ్యాక్ట్ ఇదే సిచ్యువేషన్ ఏఐడిఎంకే కూడా చెప్పారు బీజేపీ, దట్ బీజేపీ అడిగారు మాకు మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తే మాకు దాంట్లో మాకు కూడా మంత్రి పదవులు కావాలని చెప్పారు. ఫామ్ చేస్తారా లేదా అది ఇంకో క్వశ్చన్. కానీ బీజేపీ వైపులో వాళ్ళు అమిత్ షా గారు అక్కడ వచ్చి కూర్చొని ప్రెషర్ పెట్టిన తర్వాత ఏఐడిఎంకే వాళ్ళు అగ్రీ చేశారంటున్నారు. మనకు తెలియదు, ఇన్సైడ్ డీటెయిల్ మనకు తెలియదు. కానీ అప్రోచ్ చూడండి సాయి గారు, 3 రోజులు పర్యటించారు అమిత్ షా గారు తమిళనాడులో, ఎలక్షన్ మీటింగ్ కండక్ట్ చేశారు, వాళ్ళ సెలక్షన్ కమిటీ, వాళ్ళ క్యాండిడేట్ సెలక్షన్ కమిటీతో మీటింగ్ పెట్టుకున్నారు, దాన్ని చేశారు డెఫినెట్గా. కానీ అదే టైంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ లీడర్స్ని ఢిల్లీకి పిలిపించారు. మీరు గ్రౌండ్లో ఉండాల్సింది, అక్కడ వాళ్ళ మోటివేషన్ ఉంటుంది. మీరు చెన్నైకి వెళ్ళి మీరు అక్కడ ఉంటే వాళ్ళకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. కాకుండా కాదు మీరు ఢిల్లీకి రండి నన్ను కలవడానికి అని చెప్పి. సో ద డిఫరెన్స్ ఆఫ్ అప్రోచ్ అక్కడ చాలా క్లియర్గా తెలిసిపోతుంది. వచ్చే 10-15 రోజుల్లో సాయి గారు తమిళనాడు పాలిటిక్స్లో ఈ పెద్ద మార్పేం రాబోట్లేదు, కానీ స్టాలిన్ పొజిషన్, ఎందుకంటే ఇప్పుడు పొంగల్ గిఫ్ట్ ఒకటి ఇచ్చారు మీకు తెలుసు, 3,000 రూపాయలు కాకుండా ఒక కిట్ ఇచ్చారు. అది కాకుండా అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లాస్ట్ డ్రాన్ శాలరీ మీద 50% పెన్షన్ ఇస్తా అన్నారు. దాన్ని చిదంబరం గారు కూడా తప్పుపట్టారు ఇవాళ. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, మీ కంప్లీట్ ఫైనాన్షియల్ దెబ్బతింటుంది తమిళనాడు గవర్నమెంట్ అని చెప్పి. ఇప్పుడు అక్కడ మన బీహార్లో జరిగినట్లనే, మహారాష్ట్రలో జరిగినట్లనే, మధ్యప్రదేశ్లో జరిగిన లాస్ట్ మినిట్ పుష్ వెల్ఫేర్ స్కీమ్స్ అని పేరు పెట్టి డబ్బులు పంచిపెట్టడం నడుస్తుంది అక్కడ. ఇంట్రెస్టింగ్గా ఒక 15 రోజుల్లో ఫైనల్ లిస్ట్, తమిళనాడులో ఓటర్ లిస్ట్ ఫైనల్ లిస్ట్ బయటకు వచ్చిన తర్వాత మనం ఒక అనాలిసిస్ చేస్తే బాగుంటుంది సార్ గారు. పర్ఫెక్ట్ సార్. సరే, ఇక నెక్స్ట్ అంశము తమిళనాడు గురించి మాట్లాడడం, బెంగాల్ గురించి మాట్లాడడం. బెంగాల్లో మమతా బెనర్జీ రెచ్చగొట్టే విధంగా చేస్తున్నటువంటి వైఖరులు, విజయ్ ని స్క్వీజ్ చేస్తున్న వైఖరులు కనబడుతున్నాయి. విజయ్ చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫెయిల్ అవుతున్నాయి. సో ఇంకోవైపు మనం ఒకసారి కేరళకి వెళ్దాం సార్. కేరళలో ఎల్డిఎఫ్ యూడిఎఫ్ రెండు కూడా ఆల్రెడీ ఎన్నికల యుద్ధానికి రణరంగాన్ని సెట్ చేస్తూ ఉన్నాయి. యూడిఎఫ్ ఆల్రెడీ వాళ్ళకి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ని ఒక స్ట్రాటజీని కూడా ఫైనలైజ్ చేసుకున్నట్టుగా కనబడుతోంది. మిషన్ 2026 అని చెప్పి యూడిఎఫ్ అంటున్నారు. సో అందరూ కూడా 100 సీట్లు పైననే మేము సాధిస్తామని చెప్తున్నారు రెండు కూటములు కూడా. ఏంటి ఈ 100 సీట్ల మ్యాజిక్ నెంబర్? అసలు దీని ఉద్దేశం ఏంటి? ఏ కాంబినేషన్స్ ఉంటాయి? చాలా మందికి అన్ని రాష్ట్రాల ఎన్నికల్ని అర్థం చేసుకోవడం ఒక లెక్క అయితే, కేరళ ఒక లెక్క. కేరళలో చిన్న చితక పార్టీలే మేజర్ గా అక్కడ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కాబట్టి, సో కేరళలో అసలు ఏ కూటములు ఏ పార్టీలు ఎట్లా ఉన్నాయి, కాంబినేషన్స్ ఒకసారి చెప్తారా సార్? నిజంగా అది చాలా ఇంపార్టెంట్ అంశం ఏమో అనిపిస్తుంది నాకు, ప్లీజ్. ఇన్ఫాక్ట్ చాలా మంది ఈవెన్ సీనియర్ పొలిటికల్ లీడర్, సీనియర్ జర్నలిస్ట్ కూడా మన దగ్గర ఉన్న వాళ్ళకి కన్ఫ్యూషన్ ఉంది ఒకటి ఏంటనేది. దట్ ఈస్ వాట్ ఈస్ ద పార్టీ అఫిలియేషన్ అని చాలా మటుకు కన్ఫ్యూజన్ ఉంటుంది. కేరళ కాంగ్రెస్ అని చెప్పి ఒక పార్టీ ఉంది అక్కడ. ఇప్పుడు 2 పార్టీలు ఉన్నాయి యాక్చువల్లీ, కేరళ కాంగ్రెస్ మాని, కేరళ కాంగ్రెస్ జోసెఫ్. వీళ్ళు యూజువలీ మాట్లాడుతున్నప్పుడు ఈవెన్ నేను చూసాను కొంతమంది ట్వీట్ చేస్తున్నప్పుడు కూడా కేరళ కాంగ్రెస్ అని చెప్పి యాక్చువల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని మెన్షన్ చేస్తారు. కాదు, ఇట్స్ డిఫరెంట్ పార్టీ ఆల్ టుగెదర్. ఈ కేరళ కాంగ్రెస్ కేరళ కాంగ్రెస్ అని చెప్పేది నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు ట్విట్టర్ లో కేరళ కాంగ్రెస్ అని ఒక హ్యాండిల్ ఉంటుంది, అది కాంగ్రెస్ వాళ్ళది కాదా? అది ఐఎన్సి కేరళ, దట్ ఈస్ అ కేరళ. అది వాళ్ళ టైటిల్ కేరళ కాంగ్రెస్. కేరళ కాంగ్రెస్ అని ఒకటి ఉంటుంది హ్యాండిల్. కేరళ కాంగ్రెస్ ఇస్ కేరళ కాంగ్రెస్ మానీ గ్రూప్.
ఓకే. అది వీళ్ళు డిఫరెంట్. ఓహ్! పత్తనంతిట్ట, కోట్టయం, ఇడిక్కి ఈ ఏరియాస్‌లో కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటారు వీళ్ళు. ఇట్ ఈస్ బేసిక్‌లీ క్రిస్టియన్ పార్టీ. చర్చ్ సపోర్ట్ చేస్తున్న పార్టీ అన్నమాట వీళ్ళు. ఎప్పటినుంచో కానీ ఆయనకి అఫిలియేషన్ మాని గారు ఉన్నప్పుడు దాకా చాలా సీనియర్ పొలిటీషియన్. మన దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఒక చెన్నారెడ్డి లాగా తీసుకోవచ్చు మనం. చాలా సీనియర్ పొలిటీషియన్ ఆయన టైంలో. ఆయన ఉన్నప్పుడు దాకా కాంగ్రెస్‌లోనే ఆయన చాలా మటుకు అఫిలియేషన్ కాంగ్రెస్‌తోనే ఉండే. ఆ క్రిస్టియన్ ఏరియాలో ఉన్న ఓట్లు, సీట్లు మొత్తం ఆయన తీసుకొచ్చేస్తారు కాంగ్రెస్ కోసం. కానీ కేఎం మాని గారు పోయిన తర్వాత ఆయన ఆఫ్టర్ హి పాస్డ్ అవే ఆయన కొడుకు జోస్ కే మాని టేక్ ఓవర్ చేశారు. ఆయనకి వాళ్ళ నాన్నగారు లాగా అంత పొలిటికల్ అక్యూమెన్ లేదు. అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కదా! మన రాహుల్ గాంధీ లాగా. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ గ్రాండ్ మదర్ దాని తర్వాత అట్లా కిందకి వస్తుందంటే ఆ పొలిటికల్ అఫిలియేషన్ నార్మల్‌గా ఇచ్చేస్తారు వాళ్ళు. కానీ ఈ జోస్ కే మానికి ఆ కేపబిలిటీ లేదు సాయి గారు. ఏది పొలిటికల్ ఒక అక్యూమెన్ లేదు. సో ఏం జరిగిందంటే ఇప్పుడు జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్. సో దానికన్నా ముందు మీరు అఫిలియేషన్ అడిగారు చూడండి. ఏ పార్టీ ఎక్కడున్నారు? కేరళలో 2 విభాగాలు, 2 పొలిటికల్ అఫిలియేషన్స్, మూడోది బీజేపీ కూడా ఉంది. సో ఫస్ట్ ఇస్ యూడీఎఫ్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్. ఇది కాంగ్రెస్ వాళ్ళ ఫ్రంట్ అన్నమాట. దీంట్లో కాంగ్రెస్ మెయిన్‌గా ఉన్నారు. సెకండ్ బిగ్గెస్ట్ ఈస్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్. మూడోదేమో కొన్ని చిన్న చిన్న క్రిస్టియన్ పార్టీస్ లైక్ కేరళ కాంగ్రెస్ జోసెఫ్. అది కాకుండా అక్కడ ఉన్న లోకల్ యూనిట్స్ కొంతమంది ఈవెన్ మీరు బిలీవ్ చేయరు. కేరళలో ఆర్జేడీ కూడా ఉంది. కేరళలో జేడీయూ కూడా ఉంది. కేరళలో జేడీఎస్ కూడా ఉంది. కేరళలో ఎన్సీపీ కూడా ఉంది. వాళ్ళకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు కానీ పార్టీలు అయితే ఉన్నారు డెఫినెట్‌గా అక్కడ. వీళ్ళందరూ కావాలని చెప్పి వీళ్ళు ప్రెషర్ పెట్టి ఒక సీటో 2 సీట్లు గుంజుకుంటారు అలయన్స్ నుంచి. వీడు ఇయ్యకపోతే అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇయ్యకపోతే ఇక్కడికి వస్తారు. ఆన్ ద అదర్ సైడ్ సిపిఎం లెడ్ ఎల్డీఎఫ్, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్. ఈ 2 ఫ్రంట్సే మెయిన్‌గా ఉండే. కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు లాస్ట్ ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల్లో బీజేపీ కూడా మెల్లగా దిగొస్తున్నారు దాని నుంచి. వాళ్ళకి థర్డ్ ఫ్రంట్ ఫార్మ్ చేస్తున్నారు. ఎన్డీఏ ఫ్రంట్ అక్కడ. ఈ జరిగిన దాంట్లో ఎల్డీఎఫ్‌లో సిపిఎం సీనియర్ మోస్ట్, సిపిఐ నెక్స్ట్. దాని తర్వాత చిన్న చిన్న పార్టీ ఫార్వర్డ్ బ్లాక్ అట్లాంటి పార్టీలన్నీ అక్కడ వాళ్ళతో ఉన్నారు. ఇప్పుడు జోస్ కే మాని కేరళ కాంగ్రెస్ సిపిఎంతో ఉన్నారు. అంటే ఎల్డీఎఫ్‌లో ఉన్నారు. ఆయన ఏ రోజు కాంగ్రెస్‌కి వెళ్ళిపోతారో తెలీదు. ఎప్పుడు జరగవచ్చు బహుశా ఈ ఎలక్షన్ ముందే హి మైట్ గో బ్యాక్ టు ఇండియన్ యూడీఎఫ్‌లో వెళ్ళిపోతారు. కానీ యూడీఎఫ్ వాళ్ళు మాకొద్దు ఈయన పవర్ అంతా పోయిందని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మెయిన్ మార్పు ఎక్కడ వచ్చిందంటే సాయి గారు, రీసెంట్లీ కేరళలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగింది. మీకు తెలిసింది అది. మనం డిస్కస్ కూడా చేసాం నేషనల్ రౌండప్. అవును. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో ఒకటి పంచాయత్లు, ఇంకోటి మున్సిపాలిటీస్, మూడోది మున్సిపల్ కార్పొరేషన్. కేరళలో 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. దాంట్లో చాలా మటుకు బీజేపీ ఒక 3 మున్సిపాలిటీలో గెలుచుకున్నారు వాళ్ళు. మేజర్ మున్సిపాలిటీస్‌లో. కార్పొరేషన్‌లో ట్రివాండ్రం గెలుచుకున్నారు. మనకు తెలిసింది అది. సో ఇది బీజేపీకి ఒక పెద్ద విక్టరీ అయింది ఈసారి. ఎస్పెషల్లీ ట్రివాండ్రంలో గెలవడం అనేది ఒక ప్రెస్టీజ్ ఇష్యూ ఉంది. 42 సంవత్సరాల నుంచి అక్కడ సిపిఎం, ఎల్డీఎఫ్ వాళ్ళే కార్పొరేషన్ నడిపిస్తున్నారు. ట్రివాండ్రం మున్సిపల్ కార్పొరేషన్. కాంగ్రెస్ కూడా కాదు. దాన్ని బీజేపీ ఈసారి మొత్తం అప్సెట్ చేసి ఈసారి వాళ్ళ మేయర్ కూడా ఎన్నికయ్యారు ఆల్రెడీ, వివి రాజేష్. బీజేపీకి అక్కడ చాలా మటుకు పెద్ద ఒక ఇమేజ్ బిల్డప్ వచ్చేసింది. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్‌లో ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో ఎల్డీఎఫ్ పర్ఫార్మెన్స్ చాలా దారుణంగా ఉండే. కాంగ్రెస్, యూడీఎఫ్ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అండ్ ఎల్డీఎఫ్ వాస్ టోటలీ వైప్డ్ అవుట్. ఈ బీజేపీ లేకుంటే బహుశా యూడీఎఫ్‌కి ఇంకా ఎక్కువ సీట్లు వస్తుండే. కానీ బీజేపీ కొంచెం యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు బీజేపీ కూడా తీసుకెళ్ళిపోయారన్నమాట. ఇప్పుడు సాయి గారు జరగబోయే ఈ ఎన్నికలు అంటే ఎప్పుడు కాదు, తమిళనాడుతోనూ అది కూడా జరుగుతుంది 2026లో. పాసిబుల్లీ బహుశా ఈ స్కూల్ వెకేషన్ ముందో లేకుంటే స్కూల్ వెకేషన్ తర్వాత ఎలక్షన్ జరగవచ్చు. ఐదర్ బిఫోర్ ఏప్రిల్ ఆర్ ఆఫ్టర్ మే జరగవచ్చు, ఎలక్షన్ జరగవచ్చు. దీంట్లో ఎల్డీఎఫ్ ఏమంటున్నారంటే మేము 100 సీట్ల కన్నా ఎక్కువ గెలవబోతున్నాం అని అంటే ఒక క్లెయిమ్ చెప్తున్నారు వాళ్ళు. అదే టైంలో కాంగ్రెస్ ఒక మంథన్ పెట్టారు. చింతన్ శివర్ వాళ్ళది ఉంటుంది కదా యూజువల్లీ. అది ఈసారి వాయనాడ్లో పెట్టారు. చూడండి లొకేషన్ చూడండి, వాయనాడ్. ఓకే, అక్కడ ఈ లక్ష్య అని చెప్పి వీళ్ళు ఒక 2 డే వర్క్షాప్ పెట్టారు వీళ్ళ పార్టీ లీడర్స్ కోసం. దాంట్లో మన సునీల్ కనగోలు గారు ఉన్నారు. ఆయన ప్రెజెంటేషన్ చేశారంట. దాంట్లో 102 సీట్లు యూడీఎఫ్ గెలుస్తున్నారు అని చెప్పారు. కేరళలో సాయి గారు ఎప్పుడు ఎక్సెప్ట్ ఫర్ ద లాస్ట్ 2 ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్లో ఎప్పుడైనా ఒక పార్టీ గెలిస్తే నెక్స్ట్ టైం ఇంకో పార్టీ గెలుస్తుంది, అంటే ఇంకో ఫ్రంట్ గెలుస్తుంది. ఈసారి యూడీఎఫ్ గెలిచింది అనుకోండి, నెక్స్ట్ టైం ఎల్డీఎఫ్ వస్తుంది, నెక్స్ట్ టైం ఎల్డీఎఫ్ తర్వాత మళ్ళీ యూడీఎఫ్ వస్తుంది. ఇది కంప్లీట్గా సైకిల్. కానీ లాస్ట్ 2 ఎలక్షన్స్లో ఈ
ఇక ఏం చెప్తారు, ఇట్లాంటి ఒక మార్పు వచ్చినాయి. ఏంటి, ఎల్డీఎఫ్ 2 సార్లు గెలిచారు కంటిన్యూస్గా. ఇది పినరాయి విజయన్ది హ్యాట్రిక్ ఉంటుందా లేదా, అదొక పెద్ద. దానికోసం పినరాయి విజయన్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కానీ మిగతా దాంట్లో వాళ్ళ పార్టీ మన ఈవెన్ ఫ్లడ్ రిలీఫ్కు యూజ్ చేసిన డబ్బులు విపరీతంగా వాళ్ళ పార్టీ కోసం వాడుకున్నారు, ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారు, చాలా మటుకు ఆరోపణలు. ఈవెన్ శబరిమల స్కామ్ కూడా వాళ్ళ చాలా మంది మినిస్టర్స్, ఎక్స్ మినిస్టర్స్ అరెస్ట్ అయ్యారు, వాళ్ళ ట్రావెంకోర్ బోర్డ్ చీఫ్ అరెస్ట్ అయ్యారు, వాళ్ళ పార్టీ వాళ్ళ వీళ్ళందరూ. సో ఆ ఇమేజ్ పినరాయి విజయన్కి చాలా పెద్ద నెగటివ్గా మారిపోయింది సాయి గారు. ఎస్పెషలీ ఆయనకి యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఇప్పుడు చాలా హై ఉంది. ఎందుకంటే ఒకటి, ఆయన యారగెన్స్, ఆయన ఏం చెప్తారు, ఆయన మాట్లాడే పద్ధతి చాలా ఒక ఏం చెప్తారు, ఒక డిక్టేటర్ ఎట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడతారు, ఎవరు లేనట్లు మాట్లాడతారు. ఇన్ఫ్యాక్ట్ సిపిఎం అని పార్టీ సాయి గారు మీకు గుర్తుంటుంది, హర్కిషన్ సింగ్ సుర్జీత్, ఎస్ఏ డాంగే, ఎస్ఏ డాంగే ఉన్నప్పుడు సిపిఐ ఉండేది, ఎస్ఏ డాంగే, హర్కిషన్ సింగ్ సుర్జీత్, ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద మేధావులు ఇంక్లూడింగ్ లాస్ట్ సీతారాం యెచూరి దాకా చాలా సీనియర్ లీడర్స్ నడిపించారు, ప్రకాష్ కారాట్. ఇప్పుడు అసలు ఈ పాలిట్ బ్యూరో ఉందో లేదో అని డౌట్ ఉంది నాకు. ఎందుకంటే యూజువల్లీ వీళ్ళు ప్రతి నెల కలుస్తారు ఢిల్లీలో, చాయ్ సమోసా పెట్టేసి లేకుంటే ఏదైనా వడ తెప్పించుకొని చాయ్ తాగేసి వీళ్ళందరూ మీట్ అవుతారు. ఇంకా కాన్సెప్ట్ కూడా ఉంది వీళ్ళకి, అవైలబుల్ పాలిట్ బ్యూరో అని. అంటే ఢిల్లీలో ఎవరైనా సిపిఎం లీడర్స్ తిరుగుతుంటే వాళ్ళు పట్టుకొచ్చి కూర్చోబెట్టి పాలిట్ బ్యూరోలో అక్కడ వాళ్ళు అవైలబుల్ పాలిట్ బ్యూరో మీటింగ్ నడుపుతారు. ముందు ఇది చాలా సీరియస్గా ఉండే సాయి గారు, మీకు గుర్తుంటుంది దేవగౌడ టైంలో కానీ ఇందర్ కుమార్ గుజరాల్ టైంలో కూడా ఈ అవైలబుల్ పాలిట్ బ్యూరో మీటింగ్ నుంచే గవర్నమెంట్ డిసిషన్స్ కూడా తీసుకుంటుండే. హర్కిషన్ సింగ్ సుర్జిత్ గారు ఉన్నప్పుడు చాలా పవర్ఫుల్ ఉండే. ఆ పాలిట్ బ్యూరో సాయి గారు ఇప్పుడు అసలు ఎక్కడ పోయిందో తెలియదు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ యూనిట్ కంప్లీట్గా వైపౌట్ అయిపోయారు సిపిఎం నుంచి. అసలు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. మీకు గుర్తుంటుంది సీతారాం యెచూరి గారు పోయిన తర్వాత కొత్త పార్టీ సెక్రటరీని ఎన్నుకోవాలని చెప్పి వీళ్ళు ఒక ప్రపోజల్ వచ్చింది పాలిట్ బ్యూరో ముందు. వెస్ట్ బెంగాల్ యూనిట్ ఏం చెప్పారంటే మా వాళ్ళే ఉండాలి, ఎందుకంటే లాస్ట్ 2 times టెక్నికలీ సౌత్ నుంచి ఉన్న ఇద్దరు వచ్చారు, ప్రకాష్ కారాట్ హూస్ టెక్నికలీ ఏ కేరళైట్ మలయాళీ అండ్ సీతారాం యెచూరి హూస్ అన్ ఆంధ్ర. సో ఈసారి మనం ఈ వెస్ట్ బెంగాల్ వైపు నుంచి ఎన్నుకోవాలని చెప్పారు. దాన్ని అబ్జెక్ట్ చేశారు పినరాయి విజయన్. మీకు ఏం పవర్ ఉంది, మీకు ఒక సీటు కూడా లేదు వెస్ట్ బెంగాల్లో, త్రిపుర మొత్తం మీ చేతి నుంచి పోయింది, ఇప్పుడు మీరేం మాట్లాడుతున్నారు, నా దగ్గర ఉంది, సిపిఎం నేను నడిపిస్తున్నానని చెప్పి ఎంఏ బేబీ, కేరళ నుంచి ఉన్న ఒక ఎంఏ బేబీని పార్టీ సెక్రటరీగా ఎన్నుకున్నారు. ఆ పవర్ పినరాయి విజయన్ దగ్గర ఉంది. ఇప్పుడు పార్టీ ఆయన నడిపిస్తున్నాడు. ముందు జోక్ ఏముండంటే సీతారాం యెచూరి గారు ఉన్నప్పుడు ఆయనకున్న సిగరెట్ డబ్బులు, ఆయనకున్న ఛాయ్కి డబ్బులు కేరళ నుంచి పంపిస్తా అని చెప్పి రన్నింగ్ జోక్ ఉండేది. ఇట్ వాజ్ రియల్. డబ్బులు లేకుండే సిపిఎం దగ్గర, కేరళ యూనిటే ఫండ్ చేస్తున్నారు వాళ్ళని. ఇప్పుడు కంప్లీట్ పినరాయి విజయన్ చేతిలో వచ్చిన తర్వాత ఆయన ఆల్మోస్ట్ ఒక డిక్టేటర్ లాగా అయిపోయింది. అది ఆయనకి నెగిటివ్గా మారింది సాయి గారు. అండ్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో దాని రిజల్ట్ చాలా క్లియర్గా బయటకు వచ్చింది. ఈ జరగబోయే ఎలక్షన్లో కూడా ఇదొక పెద్ద ప్రశ్నగా మారిపోతుంది. ఇప్పుడు కొంచెం కోర్స్ కరెక్షన్స్ చేస్తున్నారు. పినరాయి విజయన్ గారు కొంచెం సాఫ్ట్గా మాట్లాడుతున్నారు, నవ్వుతున్నారు అప్పుడప్పుడు, ఎందుకంటే ఆయన చాలా సీరియస్గా ఉంటారు ఎప్పుడు. ఒక పార్టీ కొంచెం డెమోక్రటిక్గా మాట్లాడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ దాన్ని ఈ చిన్న చిన్న మార్పులతోని ఎలక్షన్ సీన్ మొత్తం మారిపోతుందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇంకోటి కేరళలో సాయి గారు, బికాజ్ మై హోమ్ స్టేట్, సో దానికోసం చెప్తూ ఉంటాను. లాస్ట్ లోక్సభ ఎలక్షన్, దానికన్నా ముందు ఉన్న లోక్సభ ఎలక్షన్లో కూడా యూడిఎఫ్ అంటే కాంగ్రెస్ లెడ్ ఫ్రంట్కి వచ్చింది సాయి, సిపిఎంకి ఒకటే సీట్ వచ్చింది. కానీ అసెంబ్లీ ఎలక్షన్కి వచ్చినప్పుడు సీన్ మారిపోతుంది, సిపిఎం గెలుస్తున్నారు. ఈసారి ఏం జరుగుతుంది, కాంగ్రెస్ వాళ్ళు చేసిన సర్వేలో 102 అంటున్నారు, కానీ 102 దాకా రాదు. ఎందుకంటే కేరళలో ఎప్పుడున్న అసెంబ్లీ ఎలక్షన్, ఈ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ పక్కన పెడితే టోటల్ సీట్స్లో ఒక 51% ఒక పార్టీకి, 49% ఇంకో పార్టీకి అట్లా వస్తుంది అనమాట. కానీ బీజేపీ ఎప్పటి నుంచో బీజేపీ ఎంట్రీ చేసిందో కేరళలో, ఇప్పుడు వాళ్ళకి 16% దాకా ఓట్లు వస్తున్నాయి కొన్ని కాన్స్టిట్యున్సీ. పాలక్కాడు కానివ్వండి, పత్తనంతిట్ట, పండలం కానివ్వండి, త్రిపూణితుర, పాట వెర్నాకులం, త్రివేంద్రం, ఇట్లాంటి కాన్స్టిట్యున్సీలో, ఈవెన్ నీలేశ్వరం నార్త్ నియర్ కాసర్గోడ్, వీళ్ళన్నీ ఇట్లాంటి కాన్స్టిట్యున్సీలో 16% దాకా ఓటు వస్తుంది. ఈ 16% ఓటు తీసుకెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి వెళ్తుంది అది యూజువలీ కాంగ్రెస్ వైపు నుంచి, సిపిఎం వైపు నుంచి ఇద్దరిని తీసుకెళ్ళిపోతున్నారు ఓటు. దానికోసం వీళ్ళ మెజారిటీ చూడండి మారిపోయింది. డెఫినెట్గా ఇంకా వచ్చే ఎలక్షన్లో ఇది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సాయి గారు. సూపర్ సార్, సూపర్. యాక్చువల్లీ నిజంగా కేరళ పొలిటికల్ స్టోరీస్ మీద, ముఖ్యంగా కేరళలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద
ఎవ్రీ వీక్ మీరు మీ ఇన్సైట్స్ చెప్తూ ఉండండి సార్. నిజంగా అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుగు ప్రజలకు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం అది కేరళ ఇప్పుడు ప్రస్తుతం. సో అట్లాంటి కేరళ అసలు కమ్యూనిస్ట్ రాజకీయాలు ఎట్లా నడుస్తాయి, అక్కడ ఏంటి అనేది చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కమ్యూనల్ పాలిటిక్స్ ఎక్కువ, కమ్యూనిస్టులు ఉన్నారు, కమ్యూనల్ పాలిటిక్స్ ఎక్కువే. అదే సాయి గారు, మీరు బిలీవ్ చేయరు, ఈ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అని చెప్పి మలప్పురం, వాయనాడ్ ఏరియాలో ఉన్న పార్టీ ఇండియాలో బహుశా అన్నిటికన్నా ఎక్కువ కమ్యూనల్ గా వాలే. ఇది మొహమ్మద్ అలీ జిన్నా ఒరిజినల్ పార్టీ ఇది. మొహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ ఫామ్ చేసి అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఆయన పార్టీ డిసాల్వ్ చేయలేదు, పార్టీ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయారు. మన దగ్గర రజాకార్లు ఓవైసీ గారికి ఎంఐఎం ఎట్లా అప్పగించారో అట్లనే ఇది కూడా జరిగిందన్నమాట, సేమ్ సీన్. సో అది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగే ఇప్పుడు వాళ్ళే డిక్టేట్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన మాట కాంగ్రెస్ వినాల్సిందే. ఇప్పుడు కొత్త డిమాండ్ వచ్చింది సాయి గారు. మలప్పురం అని చెప్పి డిస్ట్రిక్ట్ మీకు తెలుసు కేరళలో. ఈఎంఎస్ నంబూదిరిపాద్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ద ఫస్ట్ కమ్యూనిస్ట్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్. అది కూడా ఒక రికార్డ్ ఉంది కేరళకి. ఫస్ట్ కమ్యూనిస్ట్, ఇది యూజువలీ వాళ్ళు పవర్ ఫ్లోస్ టు ద బ్యారల్ ఆఫ్ ద గన్ అని చెప్పారు, మావు చెప్పారు అనుకుంటా అది. సో అట్లాంటి ఒక పరిస్థితిలో డెమోక్రటిక్గా కలిసి వచ్చిన గవర్నమెంట్ ఈఎంఎస్ నంబూదిరిపాడ్. ఈఎంఎస్ నంబూదిరిపాడ్ కూడా ఈ కమ్యూనల్ పాలిటిక్స్ తట్టుకోలేకపోయారు సాయి గారు. ఆయన మీద ప్రెషర్ పెట్టి మలప్పురం అని చెప్పి స్పెషలీ ముస్లిమ్స్ కోసం ఒక డిస్ట్రిక్ట్ క్రియేట్ చేశారు కేరళలో. అప్పుడు అక్కడ చాలా మటుకు ఇప్పుడు కూడా ఫ్రైడే రోజు హాలిడే ఉంటుంది చాలా ఇన్స్టిట్యూషన్స్, స్కూల్ కూడా. ఆలోచించండి, ఈ ఈద్ రంజాన్ టైంలో రెస్టారెంట్స్ ఓపెన్ కాదు, లంచ్కి బంద్ ఉంటుంది. మలప్పురం డిస్ట్రిక్ట్ ఫామ్ చేసినది ఈఎంఎస్ నంబూదిరిపాడ్. తర్వాత ఆయన చెప్పారు నేను చేసిన తప్పు అని చెప్పి ఆయన తెలిసిపోయింది. ఇప్పుడు అదే డిస్ట్రిక్ట్ని ఇంకా 2 ముక్కలు చేయమంటున్నారు. సమత అని చెప్పి ఒక రిలీజియస్ ఆర్గనైజేషన్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు 2 ముక్కలు చేయాలి. కేరళలో ఉన్నంత కమ్యూనల్ పాలిటిక్స్ భారతదేశంలో ఇంకా ఎక్కడ లేదు సాయి గారు. వీళ్ళు యోగి ఆదిత్యనాథ్ గారిని చెప్తారు, వీళ్ళని చెప్తారు, కానీ కేరళలో ఉన్న కమ్యూనల్ పాలిటిక్స్ మాకు దేవుడు లేనని చెప్పిన కమ్యూనిస్ట్ వాళ్ళే దేవస్వం బోర్డులో కూర్చుంటారు వచ్చి. శబరిమలలో కూడా వాళ్ళే ఉంటారు, కనిపిస్తారు మీకు. గురువాయూర్ దేవస్వం బోర్డులో కూడా వాళ్ళే కనిపిస్తారు. మరి మీరే అన్నారు కదా మీరు దేవుళ్ళు బిలీవ్ అది సపరేటు, ఇది సపరేట్. అది పబ్లిక్ కన్జంప్షన్కి, ఇది మా బిజినెస్ కోసం చేసుకుంటారు. చాలామంది నాకు అడుగుతుంటారు, సురేష్ గారు గాడ్ జోన్ కంట్రీ అంటారు, కానీ ఏంటి సార్ అక్కడ ఏం నడుస్తుంది అంటారు, రూల్డ్ బై ద డెవిల్స్ అంటారు. అదే జరుగుతుంది కేరళ. లిటరల్లీ కరెక్ట్ సార్. మనం నిజంగానే మళ్ళీ ఇంకొక సందర్భంలో మనం చేస్తూ వెళ్దాం సార్. ఇప్పుడు కేరళ ఎలక్షన్స్ టైంలో ఇప్పుడే కేరళ స్టోరీ చెప్పాలి యాక్చువల్లీ, రైట్ సార్. సరే, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం. యూపీకి వెళ్దాం ఒకసారి. యూపీలో అసలు ఆ నంబరే చాలా ఒక రకంగా చెప్పాలంటే సర్ప్రైజింగే. ఎస్ఐఆర్ యాక్టివ్ గా పనిచేస్తుంది అన్ని ప్లేసుల్లో కూడా. బీహార్ లో ఓట్ల తొలగింపు, మన వెస్ట్ బెంగాల్లో ఇందాక మీరు చెప్పారు 52 లక్షల ఓట్ల తొలగింపు, 58 లక్షలు. సో ఇప్పుడు యూపీలో సుమారు 3 కోట్ల ఓట్ల తొలగింపు జరిగినట్టుగా తెలుస్తుంది. సుమారు 2.9 crore ఓట్స్ ఇప్పుడు తొలగించారు. ఇది నిజంగా బిగ్ నెంబర్, చిన్న నెంబర్ కాదు. ఇది ఎటువంటి ప్రభావం చూపబోతోంది యూపీలో, దీని పర్యవసానాలు ఏంటి, అసలు ఎస్ఐఆర్ తొలగించినటువంటి దాని గురించి మిగతా పార్టీల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి, డీటెయిల్స్ ఏం చెప్తారు? సాయి గారు, మనకు అందరికి తెలిసిందే, యూపీ అనగానే ఎప్పుడు చెప్తారు యూపీ విల్ డిసైడ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటారు. ఇప్పుడు కాదు, నెహ్రూ గారి టైం నుంచి అంతే, అలహాబాద్ నుంచి ఆయన కలుసుకున్నారు. దాని తర్వాత రాయ్బరేలీ అండ్ అమేథీ వీళ్ళ బ్యాక్ యార్డ్ ఉండే కాంగ్రెస్ వాళ్ళది. దాని తర్వాత ఇప్పుడు మోదీ గారు కూడా వారణాసి నుంచి కలిసి అక్కడ ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పుడు ఈసారి జరిగిన ఈ ఎస్ఐఆర్లో సాయి గారు ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, 403 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్, 75 డిస్ట్రిక్ట్స్, ఒక 5 యూరోపియన్ రాష్ట్రాలు కలుసుకుంటే కూడా ఈ పాపులేషన్ అక్కడ ఉండదు. అంత పెద్ద స్టేట్ యూపీ. ఉత్తరాఖండ్ సపరేట్ చేసిన తర్వాత కూడా యూపీ పాపులేషన్ చూడండి. దీంట్లో 3 కోట్ల మందిని తొలగించారు సాయి గారు. మీరు అక్కడ మమతా బెనర్జీ చేస్తున్నట్లు ఏమైనా డ్రామా చూసారా? యోగి ఆదిత్యనాథ్ గారు ధర్నా చేశారా? యోగి ఆదిత్యనాథ్ గారు ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు చేశారా? సమాజ్వాదీ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేయాల్సిందే, అది వాళ్ళ పని. అది కాంగ్రెస్ వాళ్ళు కూడా చిన్నగా చేస్తున్నారు, వాళ్ళు ఎక్కువ లొల్లి చేయట్లేదు అక్కడ. సాయి గారు, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ జరిగిన ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్లో ఈ 3 కోట్ల మందిలో చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఉన్నారు. అది కాకుండా ఆఫ్ కోర్స్ డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు. ఇప్పుడు యూపీలో తీసేసిన 2.9 crore ఓటర్స్ని 18%, 18.7% తీసేశారు.
అంటే అక్కడ ఉన్న యూపీ నంబర్ 15.4 crores, వాళ్ళ పాపులేషన్ ఏమో 22 కోట్లు అంటున్నారు. దాంట్లో ఇప్పుడు ఈ తీసేసిన నంబర్ తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్నది 12.5 crore ఓటర్స్ ఉన్నారు. ఇంకా మ్యాపింగ్ ప్రాసెస్ ఉంది సాయి గారు. దాంట్లో బహుశా ఇంకా 50 లక్షల మంది ఎగిరిపోవచ్చు, 50 ఎక్కువ ఉండొచ్చు. యూపీ యాక్చువల్ ఓటింగ్ పాపులేషన్ 12 కోట్లకు వచ్చేస్తుంది. దీంట్లో చాలా మటుకు ఎలక్షన్ కమిషన్ ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు ఎందుకు జరిగింది, ఆబ్జెక్షన్ ఫైల్ చేయాల్సిన డేట్ ఏంటి అని. అది ఫిబ్రవరి 6వ తారీఖు దాకా ఉంది. దాని తర్వాత ఇంకొక లిస్ట్ కూడా పబ్లిష్ అవుతుంది. అక్కడ ఉన్న చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కూడా ఏం చెప్పారంటే 1.3 crores, మనకు 2.9లో 1.3 crore ఓటర్స్ అంటే 8.4% పర్మనెంట్లీ షిఫ్ట్ అయిపోయారు స్టేట్ నుంచి, స్టేట్లో లేరన్నమాట. ఇది కాకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అది కాకుండా ఓటర్స్ కుడ్ నాట్ బి ట్రేస్, 46 లక్షల మంది కనిపించట్లేదు, అది గాయమైపోయారు, వాళ్ళు లేరన్నమాట అక్కడ. సో న్యాచురల్లీ వాళ్ళు ఏదో చనిపోయి ఉంటారు, లేకుంటే అక్కడి నుంచి పర్మనెంట్గా ఎక్కడైనా మైగ్రేట్ అయిపోయి ఉంటారు, ఇంకో కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఉంటారు. అన్నిటికంటే ఎక్కువ డెలీషన్స్ జరిగింది ఒక అర్బన్ కాన్స్టిట్యున్సీ, అర్బన్ డిస్ట్రిక్ట్ గాజియాబాద్, దాని తర్వాత బలరాంపూర్, కాన్పూర్. మనం ఇప్పుడు అర్బన్ కాన్స్టిట్యున్సీలో సాయి గారు ఓటింగ్ చాలా తక్కువ ఉంటుంది, 50% మంది ఓటేస్తారంటే ద రీజన్ ఫర్ దాట్ ఇస్ దిస్ సాయి గారు. ఆ ఓటర్సే లేరు అక్కడ. దానికోసం అర్బన్ ఓటర్స్ అంతా అపాథెటిక్ కాదు, వాళ్ళు ఓటేస్తున్నారు. కానీ చాలా మంది డూప్లికేట్ ఓటర్స్, చనిపోయిన ఓటర్స్, ఇంకా పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఓటర్స్ ఈ అర్బన్ కాన్స్టిట్యున్సీలో ఉంటారు. వాళ్ళు ఎట్లా ఓటేస్తారు, వాళ్ళు లేరు అక్కడ. సో మీకు 100 ఓట్లు ఉంటే యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇస్ ఓన్లీ 75. ఆ 75లో 50% మంది ఓటేస్తే ఇట్ ఇస్ యాక్చువల్లీ 64-65% వచ్చేస్తుంది, విచ్ ఇస్ అ గుడ్ నంబర్. కానీ మన దగ్గర ఉన్న ఈ సోకాల్డ్ అనలిస్ట్ ఇదంతా అనలైజ్ చేయరు. ఈ క్లీనప్తో సాయి గారు ఇంకా చాలా ఇంపార్టెంట్. అఫ్కోర్స్ మనం యూపీ గురించి కూడా మాట్లాడాలి, కానీ దానికన్నా ముందు నేను ఒక థియరీ తీసుకొస్తున్నాను సాయి గారు, విచ్ ఇస్ దేర్, మీడియాలో తిరుగుతుంది ఇప్పుడు ఆ థియరీ. భారతదేశం పాపులేషన్ సాయి గారు 140 కోట్లు అండి. అవును. యు నో వాట్ ఇస్ ద యాక్చువల్ పాపులేషన్ ఆఫ్ ఇండియా? మీరు ఈ నంబర్ తీసేసేయండి. ఈ బీహార్లో ఎంత అండి? 54 లక్షలు, 68 లక్షలు. వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు 54, అది కోటి దాకా వచ్చేస్తుంది. బీహార్లో ఎంత అయిందండి? 2.3 crores. 3 + 6 అంటే 3.68 ప్లస్ అనదర్ 1 crore, 5 crores. ఈ 3 స్టేట్లోనే 5 కోట్ల మంది ఓటర్స్ని తీసేశారు. ఇప్పుడు మీరు మొత్తం కంట్రీ తీసుకోండి సాయి గారు, ఐఎమ్ టెలింగ్ యూ నథింగ్ లెస్ దెన్ 15 to 20 crore ఓటర్స్ని తీసేస్తారు. 15 నుంచి 20 కోట్ల మంది ఓటర్లు ఉండరు. అప్పుడు మీ పాపులేషన్ 140 కోట్లు అని చెప్పుకుంటా మనం తిరుగుతున్న పాపులేషన్ ఈజ్ యాక్చువల్లీ ఓన్లీ 120 crores. మన పాపులేషన్ 140 కాదు. అది సెన్సస్లో చాలా క్లియర్గా వస్తుంది చూడండి. ఇప్పుడు ఈ ప్రజెంట్ సెన్సస్లో దిస్ ఫిగర్ విల్ కమ్ అవుట్. 120 కాకపోతే 125కి వస్తుంది అంతే. దట్ ఈస్ అవర్ యాక్చువల్ పాపులేషన్. ఎందుకంటే మనం మన రికార్డ్స్ అప్డేట్ చేయలేదు. 2011 తర్వాత మన సెన్సస్ జరగలేదు, ఇప్పుడు మొదలవుతుంది సెన్సస్. సో ఈ ఓటింగ్ ఎస్ఐఆర్ ప్రాసెస్లో చాలా మటుకు క్లారిటీ ఒకటి వచ్చేస్తుంది. ఇంకోటి చాలా ఒక పెద్ద స్టేట్మెంట్ ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టులో మొన్న ఇచ్చారు సాయి గారు. ఈ ఓవైసీ లాంటి వాళ్ళు, ఇంకా మిగతా కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, ఇది ఒక ఈవెన్ సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ చెప్తుంటారు, దట్ ఒక నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ నడుస్తుందని చెప్తారు. ఎస్, కరెక్ట్, ఎలక్షన్ కమిషన్ చెప్పారు. ఇది ఎవరు చెప్పారు అని కూడా చెప్పారు. పార్లమెంట్లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్లో జవహర్ లాల్ నెహ్రూ చెప్పారు, ఓటర్ అనేది రైట్ ఓన్లీ దోస్ హు ఆర్ ఇండియన్ సిటిజన్స్ అని చెప్పి చట్టంలో పెట్టారు, తీసుకొచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారండి? మీ జవహర్ లాల్ నెహ్రూ చేశారు ఈ పని. ఏంటి? ఓన్లీ ద ఓటర్స్ కెన్ బి గివన్, ఇండియన్ సిటిజన్సే ఓటర్స్ కావచ్చు అని చెప్పి. న్యాచురల్లీ కరోలరీ ఉంటుంది కదా సాయి గారు దానికి. నాన్ ఇండియన్స్ని మీరు ఓటర్ స్లిప్స్ ఇవ్వలేరు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, లేకుంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎట్లా ఇస్తారు మీరు? సో ఈ ఒక క్లీనప్లో, ఈ ఎస్ఐఆర్ క్లీనప్లో చాలా మటుకు అక్రాస్ ద బోర్డ్ మీరు చూస్తున్నారు, ఒక 15 నుంచి 16 కోట్ల మంది మినిమం, నేను అనుకుంటా 20 కోట్ల దాకా వెళ్ళొచ్చు సాయి గారు ఈ నంబర్. ఇట్ కెన్ గో టు 20 crores. ఆ 20 crore ఓటర్సే ఇప్పుడు జరగబోతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ సాయి గారు, ఇన్ కేస్ ఆఫ్ యూపీ, అది చెప్పాల్సిందే మనం. యూపీలో 8.4% వాళ్ళ టోటల్ ఓటర్ బేస్, దట్ ఇస్ 15 కోట్లలో 8.4% పర్మనెంట్లీ షిఫ్ట్ అయిపోయారంట. నా ఇది మన బీహార్కి వచ్చినప్పుడు ఇదే ఫిగర్ బీహార్లో హాఫ్ ఉండే 4.6%. అప్పుడు ఈ 2 రాష్ట్రాలు కలుపుకుంటే మీకు ఆల్మోస్ట్ ఒక 12 నుంచి 13 నుంచి 14% దాకా మంది పర్మనెంట్లీ షిఫ్ట్ అయిపోయారు ఈ స్టేట్ నుంచి. అంటే వాళ్ళు బాంబేకి వెళ్ళారో, ఢిల్లీకి వెళ్ళారో, లేకుంటే మిగతా స్టేట్స్కి వెళ్ళారో, లేకుంటే ఈవెన్ అబ్రాడ్ వెళ్ళిపోయారు, తెలియదు, పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోయారు.
దీని మీద అఖిలేష్ యాదవ్ ఒక ఆరోపణ చేస్తున్నాను. నేను అఖిలేష్ యాదవ్ గారిని చెప్పాలనుకుంటున్నాను. డౌన్ టు అర్త్ సర్వే అని ఒక సర్వే ఉండే 2021లో సాయి గారు. దాంట్లో ఈ నంబర్ మైగ్రేషన్ ఫ్రమ్ యూపీ ఈస్ 28.4% అన్నారు సాయి గారు. ఎలక్షన్ కమిషన్ 8.4 అంటున్నారు. కానీ డౌన్ టు అర్త్ సర్వేలో అది 28% మంది యూపీ నుంచి బయటికి వెళ్ళిపోయారు మిగతా స్టేట్స్కి. పాసిబిలీ ఎంప్లాయ్మెంట్ లేదు. ఇప్పుడు కేరళ తీసుకోండి, వెస్ట్ బెంగాల్ తీసుకోండి, అదే సంగతి అక్కడ కూడా. కేరళ నుంచి బయట బాగా ఎక్కువ మంది ఉంటారు కేరళలో ఉన్న కన్నా. అక్కడ తక్కువ బెంగాలీ వాళ్ళు, ఒడియా వాళ్ళు నడిపిస్తున్నారు స్టేట్ ఇప్పుడు. కానీ ఈ స్ట్రాటజీ ఏంటంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ చేస్తున్న డాటా కూడా ఇంకోసారి మనం చెక్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే 28% మంది యూపీ నుంచి పర్మనెంట్లీ మైగ్రేట్ అయ్యారు. బీహార్ నుంచి 14% మంది మైగ్రేట్ అయ్యారు. కానీ ఎలక్షన్ కమిషన్ చూపిస్తున్న డాటాలో 4% చూపిస్తున్నారు. ఇంకొక డీప్ డైవ్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎస్ఐఆర్లో కూడా చాలా మటుకు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ నాన్నగారు ఉంటారు ఇంట్లో, వాళ్ళకి ఆ ఫామ్ ఇస్తారు, ఎస్ఐఆర్ ఫామ్. వాళ్ళది ఫుల్అప్ చేసి ఇస్తున్నారు. కానీ వాళ్ళ పిల్లలు అక్కడ లేరు. వాళ్ళు ఐదర్ అబ్రాడ్ ఉన్నారు, లేకుంటే మిగతా ఏదో స్టేట్లో ఉన్నారు. అది తప్పు, అది చేయకూడదు. కానీ చేస్తున్నారు. అది మీరు కరెక్ట్గా మీరు అనలైజ్ చేస్తే, ఇంకొక డీప్ డైవ్ చేస్తే ఈ నంబర్, ఈ డౌన్ టు అర్త్ సర్వేలో వచ్చిన నంబర్ యూపీలో, బీహార్లో, మిగతా రాష్ట్రాలు కూడా వస్తుంది సాయి గారు. సో ఈ పెద్ద ఒక ప్రాసెస్ డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ చాలా బాగా చేస్తున్నారు, దాంట్లో డిస్ప్యూటే లేదు. యూపీలో చూడండి అసలు ఎవ్వరు ఎక్కువ లొల్లి చేయట్లేదు. ఇదే గుజరాత్లో జరిగింది, అక్కడ కూడా చాలా మంది పెద్ద బిగ్ నంబర్స్ హవ్ గాన్ ఆన్. తమిళనాడులో కూడా అంతే, 1 కోటి మంది తీసేశారు. అక్కడ కూడా ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఉన్నది ఒక్కరికే, మమతా బెనర్జీ. అది మనం గెస్ట్ చేసుకోవచ్చు ఎందుకు ఆ ప్రాబ్లం మమతా బెనర్జీకి ఉందని చెప్పి. ఓకే, ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. యాక్చువల్లీ ఇది కేరళకు సంబంధించింది, మీరు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది. ఎందుకంటే శబరిమల గోల్డ్ స్కామ్ గురించి మీరు చెప్పారు. శబరిమలలో ఉన్నటువంటి ఆ బంగారు తాపడము, దాంట్లో జరిగినటువంటి స్కామ్ గురించి మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేశాము. ఆ విచారణలో ఎస్ఐటి అధికారులు మెయిన్ ప్రీస్ట్ తంత్రి రాజీవ్ వరు గారిని అరెస్ట్ చేశారు. సో ఆయన్ని 40 days కస్టడీకి, రిమాండ్కి వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఈవెన్ ఉన్నికృష్ణన్ పోటీ, ఇప్పుడు ఈయన. నిజానికి ఇది ఒక రకంగా చెప్పాలంటే ట్రావెన్కోర్ దేవస్వం బోర్డులో ఉన్నటువంటి రాజకీయాలు, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు, అవినీతి, ఇవన్నీ ఒక వ్యక్తి అయితే, ఒక ప్రధాన అర్చకుడు, ప్రధాన ఆలయ అధికారి అయినటువంటి తంత్రిని అరెస్ట్ చేయడం అనేది ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆయన పాత్ర ఏంటి? ఇప్పుడు శబరిమలకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి అయ్యప్ప భక్తులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఏం మాట్లాడుతున్నారు? ఇట్లాంటి రిపోర్టింగ్ జరుగుతోంది. ఎస్ఐటి అధికారులు ఏం చెప్తున్నారు? నేను ప్రయత్నం చేశాను చదవడానికి, కానీ అంతా బయట నుంచి వచ్చిన సోర్సెస్ రాస్తున్నదే కనబడుతుంది, కానీ ఇంగ్లీష్ లో వాటిల్లో వీటిలో ఉన్నది. ఎగ్జాక్ట్ మీకు మలయాళంలో ఏం చర్చ జరుగుతుందో మీరు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా మీరు చెప్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని అడుగుతుంది. సాయి గారు, మీరు ఒక అయ్యప్ప డివోటీ, మీరు ప్రతి సంవత్సరం మలకి వెళ్తారు. మీకేమనిపిస్తుంది సాయి గారు? చాలా బాధగా ఉంది సార్, అసలు చాలా షాకింగ్ గా ఉంది. అవును, ఎందుకంటే ఈ శబరిమల తంత్రి హెరిడిటరీ ప్రీస్ట్ ఎక్కడో బయట నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టడం, వాళ్ళ ఫ్యామిలీ, తాడ్మడం ఫ్యామిలీ అనే ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి రైట్స్ ఉంది. ఆమె అక్కడ ఇయర్లీ ఒక ప్రీస్ట్ని అపాయింట్ చేస్తారు, అది డ్రా ఆఫ్ లాట్స్తో చేస్తారు. మన అందరికి తెలిసింది, మొత్తం ఈ స్కామ్ గురించి మనం మాట్లాడక్కర్లే, మన ప్రేక్షకులు చాలామంది తెలుసుంటే ఏం జరిగిందని. అక్కడ ఒక 20 సంవత్సరాల ముందు యూబీ గ్రూప్, విజయ్ మాల్యా, అక్కడున్న శబరిమల సన్నిధానంలో ఉన్న మెయిన్ అయ్యప్ప గుడి శాంక్టోరంని బయట నుంచి గోల్డ్ క్లాడింగ్ చేశారు. క్లాడింగ్ అంటే షీట్లు పెట్టి దాని మీద, రూఫ్ మీద అతికించారు. అట్లనే ద్వారపాలక ఐడల్స్ మీద కూడా గోల్డెన్ క్లాడింగ్ చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ గోల్డెన్ క్లాడింగ్ని అక్కడి నుంచి ఇప్పుకొని తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే రిపేర్ చేయడానికి అని చెప్పి. ఫస్ట్ టైం అక్కడే రిపేర్ చేశారు. ఇది సన్నిధానంలో చేయాలని చెప్పి చట్టం ఉంది, దాన్ని పాటించి అక్కడే రిపేర్ చేశారు. రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి దాన్ని ఫిక్స్ చేశారు. రెండోసారి జరిగినప్పుడు ఈ క్లాడింగ్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. అంటే క్లాడింగ్ మొత్తం పోయింది, దాంట్లో కొన్ని అసలు షైనింగ్ రావట్లేదు, కొంచెం గోల్డ్ ప్లేటింగ్ ఇంకా చేయాలని చెప్పి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఏం తిరిగి వచ్చిందంటే గోల్డ్ క్లాడింగ్ పోయింది, షీట్లు పోయినాయి, గోల్డ్ ప్లేటింగ్ చేశారు దాన్ని. అక్కడే పెద్ద కాన్స్పిరసీ జరిగింది. సో ఎందుకంటే చాలా పెద్ద కేసు. ఇప్పుడు ఎస్ఐటి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అండర్ ద కేరళ హైకోర్టు సూపర్విజన్. కేరళ హైకోర్టు లేకుంటే ఈ కేసు అసలు బయటికి రాకపోతుంది. కేరళ హైకోర్టులో ఒక స్పెషల్ బెంచ్ ఉంది, దేవసం బెంచ్ అంటారు దాన్ని. వాళ్ళ ఏం చెప్తారు, వాళ్ళ సూపర్విజన్లోనే ఈ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది సాయి గారు. కానీ కండర్రు రాజీవ్ ఇప్పుడు ఎందుకు ఆయన అరెస్ట్ అయ్యారంటే, ఈ ఉన్నికృష్ణన్ పోటీ అని మీరు పేరు చెప్పారు చూడండి,
వీళ్ళిద్దరూ జాలహల్లి అయ్యప్ప గుడిలో ఒక టైంలో వీళ్ళిద్దరు ఉన్నారు అక్కడే. అంటే ఆఫ్‌కోర్స్ తంత్రి వాస్ సీనియర్. ఈ పోటీ చిన్న చిన్న పనులు చేస్తూనే ఉంటాడు అక్కడ. సో, ఆయన శబరిమలకొచ్చినప్పుడు కండ్ర రాజీవరు, ఆయన తోడు ఈయన తీసుకొచ్చారు పోటీని. తీసుకొచ్చి ఆఫ్‌కోర్స్ ఆయన అక్కడ చిన్న పనులు పెట్టాడక్కడ. ఆయన చిన్న చిన్న అన్ని పని చేస్తుంది. దాని తర్వాత ఆయన స్పాన్సర్‌షిప్ తీసుకొస్తుండే. అది చాలా ఇంప్రెస్ అయ్యారు మన తంత్రి గారు. అంటే ఏదైనా చిన్న పనికి డబ్బులు కావాలంటే ఆయన ఏదో బిజినెస్ వాళ్ళని పట్టుకొని పెద్ద పెద్ద డబ్బులు కోట్ల రూపాయలు తీసుకొస్తుండే శబరిమల టెంపుల్‌కి. అది ఒక కేపబిలిటీ మనం అది అప్రిషియేట్ చేయాల్సింది. కానీ ఏం జరిగిందంటే ఈ పర్టిక్యులర్ క్లాడింగ్ మూడోసారి తీసుకెళ్ళినప్పుడు, రెండోసారి తీసుకెళ్ళినప్పుడు, తర్వాత మూడోసారి తీసుకెళ్ళినప్పుడు కూడా దీనికి పర్మిషన్ ఇవ్వాల్సింది తంత్రి. అంటే ఆయన రాసియక్కర్లేదు. వర్బల్లీ కూడా చెప్పొచ్చు. అంటే మీరు తీసుకెళ్ళొచ్చు. ఎందుకంటే హి ఈస్ ద ఓనర్ ఆఫ్ ద టెంపుల్ టెక్నికల్లీ. అయ్యప్పని వాళ్ళ ఏం చెప్తారు ఒక కస్టోడియన్ ఆయన. స్వామి అయ్యప్ప. ఆ విగ్రహానికి కస్టోడియన్ ఆయన. ఆ శాంక్టమ్ శాంక్టోరియం కస్టోడియన్. సో, ఆయన పర్మిషన్ లేకుండా ఈ గోల్డ్ క్లాడింగ్ బయటికి తీసుకెళ్ళలేరు. సరే, అక్కడ మనం ఇప్పుడు చెప్తున్నప్పుడు ప్రకారం త్రివేంద్రం ట్రావెన్కోర్ దేవస్వం బోర్డ్ ఉన్నారు. అది మొత్తం కమ్యూనిస్ట్ వాళ్ళతోని, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నింపేస్తారు దాంట్లో. వీళ్ళ పాత్ర కూడా ఉంది. దానికోసం వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళ ఫార్మర్ చైర్మన్ ఇద్దరు జైల్‌లో ఉన్నారు ఇప్పుడు. కానీ వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే, మేము పర్మిషన్ ఇయ్యలేము కదా! సరే ఎత్తుకెళ్లారు. అది మా తప్పు. అక్కడ మార్చారు, అమ్మేసుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఈ ఫస్ట్ క్లాడింగ్ విజయమాల్యా ఇచ్చిన 28 కిలోల బంగారం క్లాడింగ్ ఇప్పుడు కనిపియట్లేదు. అది పోయింది. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే దాన్ని దేశం బయటికి తీసుకెళ్ళిపోయారు. సాయి గారు ఒక గుడికి ఒక ఏం చెప్తారు బంగారం విలువ గాదు. అయ్యప్ప గుడిలో ఉన్న బంగారం. అంటే ఎవరైనా కోట్లు కోట్లు ఇస్తారు దానికి. ఒక చిన్న ముక్క ఇంట్లో పెట్టుకోవాలంటే కోట్లు ఇస్తారు వాళ్ళు. అది జరిగింది సాయి గారు. ఇది తీసుకెళ్ళి ఈ షీట్‌ని ముక్కలు ముక్కలుగా చేసి అమ్మేసుకున్నారు. అది దాంట్లో చాలామంది డివోటీస్ బయట ఉన్న వాళ్ళున్నారు. అబ్రాడ్ ఉన్న వాళ్ళు. మన దేశంలో గూడా ఉన్నారు. మన హైదరాబాద్‌లో కూడా ఇద్దరు ముగ్గురు కొన్నారంట. ఆలోచించండి. ఇది జరిగింది. సో, ఈ బంగారం ఎక్కడ పోయింది? ఈ బంగారం విజయమాల్యా గారు ఇచ్చిన ఆ బంగారంలో 28 కిలోలు మొత్తం పోయి, దాని తర్వాత దాన్ని గోల్డ్ ప్లేటింగ్ చేసి తీసుకొచ్చారు. ఆ బ్రాస్‌ని. అంటే బ్రాస్ పైన ఇది కూర్చోబెడతారు. గోల్డ్ క్లాడింగ్. ఆ గోల్డ్ క్లాడింగ్ తీసేసి అది అమ్మేసుకున్నారు. ఈ బ్రాస్ మీద గోల్డ్ ప్లేటింగ్ చేశారు. చాలా డిఫరెన్స్ ఉంది. పెద్ద రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. దీనికి టెక్నికల్‌గా పర్మిషన్ ఇవ్వాల్సింది తంత్రి. కండ్రలు రాజీవ్. ఆయన పర్మిషన్ ఇచ్చారంటున్నారు. ఇప్పుడు ఆయన్ను కూడా నిన్న అరెస్ట్ చేశారు. చాలా పెద్ద కేరళలో షాకింగ్ న్యూస్ అది. ఎందుకంటే ఆయన ఒక పెడెస్టల్ మీద చూసుకుంటారు ఆయనంతా. చంద్ర రాజీవురు అంటే ఆ ఫ్యామిలీ అట్లా ఉంటుందన్నమాట. సడెన్‌గా ఇప్పుడు ఆఫ్‌కోర్స్ వాళ్ళ కొడుకు ఇప్పుడు ఈజ్ ఆఫిషియేటింగ్ ప్రీస్ట్ అన్నమాట అక్కడ. కానీ ఒక పెద్ద ఏం చెప్తారు దేవుడినే అమ్మేసుకుంటున్నారు సాయి గారు. మనం తిరుమలలో వింటున్నాం, ఘీ స్కామ్ వింటున్నాం. అది పట్టు వస్త్రాలు కూడా ఫేక్ అంటున్నారు. చాలా మటుకు అక్కడ కూడా ఉన్నాయి. అంటే దేవుడిని కూడా ఇంత పెద్ద లక్షలాది మంది ఇంక్లూడింగ్ మన తెలుగు స్టేట్స్ నుంచి వెళ్తున్న అయ్యప్ప డివోటీస్‌ని కూడా ఇది చీట్ చేస్తున్నారు సాయి గారు చాలా మటుకు. వాళ్ళ ఫెయిత్ వాళ్ళ దేవుడి మీద ఉన్న నమ్మకం అది పోతుంది సాయి గారు. ఎందుకంటే ఇట్లాంటి పని చేసేటవాళ్ళు. ఇప్పుడు తంత్రి గిల్టీయా కాదా అని చెప్పాడు. ఆయన ఏమంటున్నాడంటే నేను ఆఫీషియల్‌గా నేనేం చెప్పలేదు. నేను ఎక్కడ రాసియలేదు తీసుకెళ్ళొచ్చని. కానీ తీసుకెళ్ళినప్పుడు మీరు అబ్జెక్ట్ చేయలేదు కదా! అంటే ఎస్ఐటీ అడుగుతున్నారు. దట్స్ ఆల్సో గుడ్ క్వెషన్. కానీ ఇప్పుడు ఓవరాల్ పిక్చర్ చూస్తే సాయి గారు శబరిమలలో ఈ నడుస్తున్న ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు 30 సంవత్సరాల దాకా పొడిగించారు. ఇప్పుడు 22 అంటున్నారు. అంటే 1990s నుంచి 2025 దాకా మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అక్కడున్న అసెట్స్ ఏంటి? ఇది సాయి గారు ఇప్పుడు గురువాయూర్‌కొచ్చింది. మిగతా దేవసంస్‌కి కూడా ఈ ఎంక్వైరీ ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే దేవుడి దగ్గర ఉన్న డబ్బులు, హుండీలో ఏసిన డబ్బులు, కానుకగా ఇచ్చిన ఆబ్జెక్ట్స్, బంగారం లాంటి డొనేట్ చేసిన అంతా కొట్టేస్తున్నారు. బహుశా మనం చాలా లక్కీ. పద్మనాభ స్వామి గుడిలో అక్కడున్న రాయల్ ఫ్యామిలీ వాళ్ళు ఆ సెల్లార్‌లో తీసుకెళ్ళి అన్నీ మూతబెట్టి అక్కడ తాళం వేశారని చెప్పి సేఫ్‌గా ఉంది అక్కడ ఇప్పుడు కూడా. దానికి ఇప్పడానికి చాలా మంది ట్రై చేశారు. మీకు గుర్తుంటుంది. సుప్రీం కోర్ట్‌కెళ్ళి అది తీసి ఒక హాస్పిటల్ కడదాము, అది చేద్దాం, ఇది చేద్దాం అని. కానీ సుప్రీం కోర్ట్ కూడా చాలా క్లియర్‌గా చెప్పారు. ఒక సెల్లార్ ఓపెన్ చేశారు. దాని తర్వాత నథింగ్ మోర్ అని చెప్పారు. ఇది సాయి గారు ఒక డివోటీగా మీరు కూడా చాలా బాధపడతారు. ఎవరైనా కానివ్వండి. ఎస్పెషల్లీ కేరళలో ఉన్న శబరిమల ఆలయ అర్చకుడు ఇట్లా అయ్యాడంటే ఇప్పుడు నిజంగా అంటే మనం ఇంతవరకు ఏం మాట్లాడుతూ వచ్చామంటే పెద్ద ఆర్గ్యుమెంట్ నడుస్తుంది కదా సార్. ఆలయాలు ఈ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండకూడదు, మేము వాటిని నడిపించుకోగలము అని మనం చెప్తూ ఉన్నాము. అండ్ అర్చకుడి కేంద్రంగా కూడా ఆలయం ఉండాలి, ఎందుకంటే అప్పుడే మనం సేవా కార్యక్రమాలు ఇవన్నీ కరెక్ట్ గా చేయగలుగుతాం, సంప్రదాయం పాటించగలుగుతాం అని అంటున్నాము. ఇట్లాంటి టైంలో ఇది వచ్చేసరికి
ఒక చిన్న ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇప్పుడు మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ అన్ని అయిపోతున్న పరిస్థితి. కరెక్ట్. ఇప్పుడు గవర్నమెంట్ అంటారు మేము చెప్పింది కరెక్ట్ కాదా అంటారు ఇప్పుడు. ఇదెందుకు సాయి గారు, ఈవెన్ మీరు ఇండివిజువల్స్ని అపాయింట్ చేశారు. ఏసీ ముత్తయ్య మీకు తెలిసిందే తమిళనాడులో ఒక గుడిలో ట్రస్టీగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న మెయిన్ ఐడల్ ఒకటి బయట ఉన్న నందిని కొట్టేశాడు, డూప్లికేట్ తీసుకొచ్చి పెట్టారు అక్కడ. ఇది చాలా మటుకు వీళ్ళు చేస్తూనే ఉంటారు రెగ్యులర్గా. ఇట్లాంటి ట్రస్టీస్ ఉన్నారు. ప్రాబ్లం ఏంటంటే ఈ 10% మంది ఇట్లాంటి పని చేసి మిగతా 90% మందిని వాళ్ళ ఇమేజ్ మొత్తం స్పాయిల్ చేస్తారు. నేను కూడా ఇక్కడ మన బొలారం అయ్యప్ప గుడి సెక్రటరీగా ఉన్నాను ఎన్ని సంవత్సరాల నుంచి. అక్కడ మా మీద కూడా చాలా ఆరోపణలు ఇట్లా చేస్తూనే వచ్చారు. మేము చెప్పాము ఓపెన్ ఆడిట్, ఎండోమెంట్స్ వాళ్ళు వచ్చి టేక్ ఓవర్ చేసుకున్నారు. 3 సంవత్సరాలు వాళ్ళు నడిపించారు, వాళ్ళు చూసారు ఏం లేదు. ఎందుకంటే చాలా తక్కువ ఇన్కమ్ అక్కడ. ఈ సీజన్లోనే కొంచెం, ఈ మండల సీజన్లో కొంచెం డబ్బులు వస్తుంది అంతే. దాంతో మొత్తం 12 నెలలు నడిపించుకోవాలి మనం. కానీ ఈ గుడి నడిపించడం అంటే ఈజీ కాదు సాయి గారు. ఎంత ఇంటర్నల్ పార్ట్, ఇది హిందువుల మెయిన్ ప్రాబ్లం. ఇది మనమే మన బిలీఫ్ సిస్టమ్స్ని కొట్టుకుంటున్నాం, మనమే మన బిలీఫ్ సిస్టమ్స్ని తప్పుపడుతున్నాం. ఈ టెంపుల్లో కూడా టెంపుల్ పాలిటిక్స్ వచ్చేసింది. గవర్నమెంట్ ఒకరే కాదు, ఎండోమెంట్స్ ఒకటే కాదు, తమిళనాడులో హెచ్ఆర్ఎన్సీఏ కాదు, కేరళలో ఉన్న దేవసం కాదు, మన దగ్గర కూడా కమిటీ పెడితే 14 మంది 12 మంది పెడితే దాంట్లో కూడా పాలిటిక్స్ తీసుకొస్తారు వీళ్ళు. దాంట్లో కూడా కొట్టుకుంటారు. ఎవడో ఒకడు వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు ఇది జరిగింది అది జరిగింది అని చెప్పి. తర్వాత చూడండి, జస్ట్ లైక్ నేను హ్యాండిల్ చేసిన అయ్యప్ప టెంపుల్ క్లీన్, అబ్సల్యూట్లీ క్లీన్, నో రికార్డ్. అన్ని ఆడిట్ ఫీస్, అన్ని ఆడిట్ స్టేట్మెంట్ ప్రతి సంవత్సరం వెళ్తుంది. ఏం లేదు, ప్రతి అసెట్ని ఎవాల్యుయేట్ చేశారు, ఆడిట్ చేశారు. ఇది జరగాల్సిందే ప్రతి టెంపుల్లో, ప్రతి గుడిలో. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే సాయి గారు, భక్తులు వాళ్ళు గుడికి ఎందుకు వస్తారంటే వాళ్ళు దేవుడికి వాళ్ళ ప్రాబ్లం చెప్పుకోవడానికి వస్తున్నారు. వాళ్ళు కావాల్సిన కానుక తీర్చుకుంటున్నారు అక్కడ వచ్చి. మళ్ళీ వాళ్ళతోనే ఇట్లాంటి పనులు చేస్తే శబరిమలలో జరిగినట్ల చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే దెన్ వే డు యూ గో ఫ్రమ్ హియర్ అని నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది అనమాట. ఇంకెవరు నమ్మాలి ఇప్పుడు? దేవుడిని కూడా నమ్మొచ్చా అని ఇప్పుడు ఆ క్వశ్చన్ వచ్చేస్తుంది. దేవుడిని కొట్టేశారు అక్కడి నుంచి అని డౌట్ వస్తుంది చాలా మందికి ఇప్పుడు. ఆ విగ్రహం అయ్యప్పదే లేకుండా అది కూడా డూప్లికేట్ అని అడుగుతున్నారు ఇప్పుడు చాలా మంది. ఇది జరిగింది. ఎందుకంటే 1957లో ఆ అయ్యప్ప విగ్రహాన్ని మొత్తం ధ్వంసం చేశారు, మీకు తెలిసింది. అది ఒక పర్టికులర్ రిలీజన్ వాళ్ళు వచ్చి మొత్తం మంట పెట్టేశారు శబరిమల సన్నిధానం మొత్తం. దాని తర్వాత రీక్రియేట్ చేసిన ఐడల్ అది ఇప్పుడు అక్కడ ఉన్నది. కానీ ఒక బిలీఫ్ సిస్టమ్ని ఇట్లాంటి కొంతమంది కలిసి మొత్తం కంప్లీట్గా స్పాయిల్ చేస్తున్నారు. బహుశా తమిళనాడు కాకుండా, కేరళ కాకుండా తమిళనాడు, ఇంకా తెలంగాణ, ఆంధ్రాలో కూడా ఇక్కడ ఉన్న గుడిని చాలా సీరియస్గా ఆడిట్ చేయాల్సి వస్తుంది. ఎక్స్టర్నల్ ఆడిట్, ఇంటర్నల్ ఆడిట్ కాదు సార్. ఎస్ సార్, కరెక్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చాట్ల గారు. చాలా విషయాలు మీరు ఓపికగా వివరిస్తూ ఉన్నారు. రియలీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాము. ఇది 180వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం, నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.